వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని వహించి ఇచ్చేసి ప్రసంగం చేయడానికి ఇచ్చినటువంటి యువమిత్రుడు డాక్టర్ పతంజలి గారు, ఈ సభకు ఇచ్చేసినటువంటి పద్మశ్రీ ప్రభు నందేల వేణుమాధవ్ గారు, రామశాస్త్రి గారు, ఇతర పెద్దలు, హైదరాబాద్ నుంచి డాక్టర్ శ్యామ్ సుందర్ శాస్త్రి గారు ఇచ్చేశారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తూ ఇంతకుముందే డాక్టర్ ప్రసాద్ గారు చెప్తారు, కళా హృదయ గారిని గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియవు. మా అదృష్టం ఏంటంటే మేము వారికి ప్రత్యక్ష శిష్యం. నారాయణ రెడ్డి గారు మొదలుకొని మా వరకు కూడా లాంటి వారు కూడా వారి విద్యార్థులు. ఇది ఒక అదృష్టం. దాదాపుగా మేము ఫస్ట్ ఇయర్ ఎంఏలో ఉన్నప్పుడు వారు మాకు ముద్రాక్షరం చెప్పారు. తర్వాత నేను సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు వారు పదవి విరమణ. ఒక అపురూపమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన మహానుభావుడు ఆయన. ఎంత సుందరమైన కవిత్వాన్ని మనకు అందించారో అంత లోతైన పరిశోధనకు సంబంధించిన గ్రంథాన్ని మనకు అందించారు. డాక్టర్ గారు అన్నట్టు వారిని గురించి ఇంకా తెలియవలసింది చాలా ఉంది. ఎందుకంటే సమాజంలో తమ గురించి తాము ప్రచారం చేసుకునేటువంటి వాళ్ళు ఉండవచ్చు, లేదా తమ గురించి వేరే వాళ్ళ ద్వారా ప్రచారం చేయించుకునే వాళ్ళు ఉండవచ్చు. అట్లాంటి వ్యక్తిత్వం పెద్దల దుర్గయ్య గారికి కాదు. నేను చదువుకుంటున్నప్పుడు కూడా వారు పరమ సౌమ్యమూర్తులు. నేను చూశాను ప్రత్యక్షంగా. చాలా ప్రేమతో, చాలా ఆనందంగా మేము ఎట్లా చదువుకోవాలో గురించి నేను చదవాల్సిన విషయాన్ని క్లుప్తంగా మాకు చెప్పి మార్గదర్శనం చేసినటువంటి మహానుభావులు. వారు రచించినటువంటి, నేను చిన్నప్పుడు స్కూల్లో వెళ్ళినప్పుడు వారి కావ్యంలో తర్వాత వారు రచించినటువంటి ప్రబంధ పాత్రలు అనేటువంటి ఒక విమర్శ గ్రంథం మాకు డిగ్రీ స్థాయిలో ఉంది. ఒక్కసారి యూనివర్సిటీకి వెళ్ళి వారిని చూడగానే ఆశ్చర్యం అనిపించింది. అంటే ప్రబంధ పాత్రలో మాకు బాగా నచ్చినటువంటి పుస్తకం అది. అందులో పారిజాతాభరణాన్ని గురించి, అందులో ప్రత్యేకించి సత్యభామ యొక్క పాత్రల గురించి వారు రచించినటువంటి, వారు చెప్పినటువంటి, చూపినటువంటి మార్గదర్శన ప్రబంధాన్ని ఎట్లా అధ్యయనం చేయాలి అనేటువంటి మార్గము మనసుకు హత్తుకునే విధంగా రాసినటువంటి గొప్ప విమర్శకుడు దుర్గయ్య గారు. తర్వాత వారితో పరిచయం తర్వాత వారి ప్రబంధ సాహిత్యం మీద వారు పరిశోధన చేసి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం తర్వాత అది వెలుగులోకి వచ్చింది. ఆ గ్రంథాన్ని చదివిన తర్వాత ఆశ్చర్యం కలిగింది. అంటే లోతైనటువంటి అధ్యయనం ఎట్లా చేయాలి ఒక మహాప్రబంధాన్ని అనేటువంటి ఒక మార్గదర్శనం చేయటం అనేది సమాజానికి చాలా అవసరం. ఆ పనిని డాక్టర్ దుర్గయ్య గారు చేశారు. కాబట్టి వారి జనజయంతి సంవత్సరం అనగానే మనం ఆ ఆలోచనల్ని కొత్త సమాజంలో తీసుకొస్తే బాగుంటుంది అని ఒక సంకల్పం కలిగింది. అయితే ప్రపంచాలు చదవడం అనేటువంటిది ఒక రకంగా తగ్గిపోతూ వస్తున్నది. కాబట్టి దాన్ని ఆధునిక దృక్పథంతో ఎట్లా అధ్యయనం చేయాలి, ఎట్లా చేస్తే అది మనకు మహాకవులు చూపిన మార్గం సరైన దిశ మనకు అవగతమవుతుంది అనే ఆలోచనతో ఆ మార్గంలో పోతున్నటువంటి మా పతంజలిని ఈ విషయంలో ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే చాలా విషయాన్ని ఆయన కొత్త రకమైనటువంటి ధోరణితో ఇప్పటి సమాజానికి అవసరమైన రీతిలో ఎట్లా అధ్యయనం చేయాలో చెప్పగలిగేటువంటి నేర్పు కలిగిన వారు. మీరు చూసే ఉంటారు, సాక్షి దినపత్రికలో ప్రతి ఆదివారం కూడా అన్నమయ్య పాటలకు ఎవరైనా రాస్తూ దాదాపుగా పరివార్కేయకారుడు ఆయన. అప్పటి సమాజాన్ని గురించి కాకుండా ఇప్పుడు సమాజంలో దాన్ని ఎట్లా అన్వయించుకోవాలని చెప్తూ రాశారు.
తర్వాత ఇంటర్నెట్ అంతర్జాలం చూస్తున్న వాళ్ళకి పరిచయం ఉంటుంది. నమ్మక జనకాలకు సంబంధించి, అన్నమయ్య వెంకటేశ్వర శతకానికి సంబంధించి చాలా విషయాలను వారు అందులో మనకు అందజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దృక్పథంతో కొత్త పద్ధతిలో దుర్గయ్య గారిని స్మరించినట్టుగా వారు చేసిన పరిశోధనకు కొనసాగింపుగా ఇలాంటి ఒక ప్రసంగం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ఆలోచించి పతంజలి గారిని ఆహ్వానించారు. మా ఆహ్వానాన్ని మన్నించి వారు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అప్పుడు ఇట్లా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన మాన్యులు ఆచార్య సుబ్రహ్మణ్య గారితో అన్నప్పుడు ఈ ముద్రిస్తే కూడా బాగుంటుంది అని అన్నారు. అనగానే మా మిత్రుడు వెంకటేశ్వరరావు గారితో ఈ మాట అన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలన్నీ ఆయన చూసుకున్నారు. అంటే ఒక మంచి పని చేస్తున్నప్పుడు, ఒక సరైన ఆలోచన వైపుగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరైనా సహకరిస్తారో అనడానికి ఒక్కటే ఉంటుంది. అట్లాంటి ఈ కార్యక్రమానికి అంటే దీని రూపకల్పనలో ఈ రకమైనటువంటి మలుపులు తిరిగి ఇవాళ ఒక 65-70 పేజీల పుస్తకం మనకు అందుబాటులోకి వస్తూ ఉన్నది. అంటే దాదాపుగా వారు ఇంచుమించు ఒక 7-8 ప్రబంధాలను ఉదాహరణలతో సహా ఎట్లా అధ్యయనం చేయాలి అనేది చూపించారు. మొత్తం అన్ని ప్రబంధాలను మళ్ళీ ఒక పెద్ద పరిశోధన గ్రంథం అవుతుంది. కాబట్టి అట్లా కాకుండా ఆధునికమైన దృక్పథంతో మనం ఎట్లా ముందుకు పోవాలి అనడానికి సూచనప్రాయంగా మన చరిత్ర, చరిత్ర, ముక్తమాలిక, పాండురంగ మహాత్మ్యం, విలాసము, రామభద్రుని, రామాభిని లాంటి గ్రంథాలను తీసుకొని ఒక మార్గదర్శనం చేశారు మిత్రులు పతంజలి గారు. ఇది ఒక కొత్త ప్రయోగం. అంటే ప్రాచీన సాహిత్యాన్ని కేవలం ప్రబంధాలనే కాదు, ఎప్పుడు మాన్యులు గురువర్యులు సుప్రసన్న గారు చెప్పుకుంటున్నారు, పౌరాణికమైనటువంటి గాథలను ప్రతీకాత్మకంగా రాసి ఆధునిక సమాజానికి ఈ ధోరణిలో అందించడానికి కావాలి వాళ్ళ అనేటువంటి దానికి ఇది ఒక సూచిక. ఇది కేవలం ప్రబంధాల వరకే పరిమితం. ప్రాచీనమైనటువంటి కథలను, ప్రాచీనమైనటువంటి గాథలను మన సమాజానికి ఎట్లా అన్వయించుకోవాలి అనడానికి ఇది మొదటి మెట్టు. ఇక్కడి నుంచి మనం ప్రారంభం చేస్తే ఆ రకమైనటువంటి దృక్పథంతో ఆలోచించి ముందుకు కొనసాగించగలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంచెం ఇబ్బంది అయినా కూడా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశాను. మా మిత్రులందరూ కూడా సహకరించడం వల్ల దీన్ని ముందుకు తీసుకుని వెళ్తే ఇవాళ ఈ కార్యక్రమం కాదు. ఇది కేవలం మొదటి మెట్టు మాత్రమే. అంటే ఇంకా చాలా ప్రబంధాలను కానీ, ప్రాచీన కావ్యాలను కానీ, ఇతిహాసాలను కానీ, పురాణాలను కానీ ఈ రకమైనటువంటి దృక్పథంతో అధ్యయనం చేయాలి. ఇది మనం దుర్గయ్య గారికి ఇచ్చేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నివాళి. అంటే ఆ రోజుల్లో విశ్వవిద్యాలయంలో మొట్టమొదటి MA విద్యార్థిగా, తర్వాత విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా సేవలు అందించినటువంటి దుర్గయ్య గారి యొక్క సేవలు చిరస్మరణీయం కావడానికి ఇది ఒక మార్గం వేస్తుంది అనే ఆలోచనతో ఈ సంకల్పం చేశాం. ఇది వాళ్ళ కార్యరూపం కాసింది. దీనికి తోడ్పడినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రసాద్ గారిని ప్రతీకగా తీసుకుంటున్నాను ఈ విషయం. ఆయన కథ రాస్తాడు, కావ్యాలు చదువుకుంటారు, గొప్ప ఆచార్యం. అందరికీ చిన్నప్పుడు అనిపించేవారు అర్థమైంది ఆ విషయం. ఆయన అధ్యక్షుడు జరిపిన సమావేశంలో పతంజలి గారు వచ్చారు, మిత్రులు రామచంద్రరావు, వెంకటేశ్వరరావు, వీరమాధవ్ గారు, ఎందుకోండి చాలా ఆలస్యంగా మనం చేస్తున్నాము అనిపించింది. గారిని స్మరించడం అనేది మనం చాలా ఆలస్యంగా చేస్తున్నాం. ఇప్పుడు చేయవలసింది 20 ఏళ్ళైందా, 20 సంవత్సరాలు దాటి 83 అలాంటి గారిని నేను
ఉస్మానియా యూనివర్సిటీలో సాయంకాలం ఎక్కడ వెళ్ళాలి. అప్పుడు దుర్గయ్య గారి ఇంటికి వెళ్ళేవాడు. నేను మధుర గారు ఆ మిత్రులు. ఎందుకంటే దుర్గయ్య గారికి కవులందరికీ వాసస్థానం. అందరూ కవులు సాయంకాలం దీపక్ మహర్షి వస్తారు. చదువులు లోపలికి పోతే ఇప్పుడు కేశవమయ్య స్కూల్ పక్కన ఉండేది. ఇప్పటికీ అదే ఆయన రామరాజు గారు, దాశరథి, రామలింగం, నారాయణ రెడ్డి ఎమ్మెల్యే పార్టీలో వచ్చేవాడు. ఆళ్వార్ స్వామి గారు వచ్చేవాడు. వీళ్ళందరూ కూర్చుని వర్తమాన సాహిత్య స్వరూపాన్ని గురించి చర్చించుకోండి. అప్పుడు వస్తున్న విషయాలు కానీ చర్చలు వచ్చాయి. అప్పుడు వరదరాజేశ్వరరావు గారు వాళ్ళు కవితాన్ని చర్చలు విషయాలు అప్పుడే 54 ఆ ప్రాంతం ఉంటాయి. 54, 55. దానిలో తెలంగాణ నుంచి కవులు ఏదైనా చెప్పాలి సంబంధించి కవిరాజే ముఖ్య తప్ప అంటే వాళ్ళిద్దరు తప్ప అయితే తెలంగాణలో రాజశేఖర కవి కూడా వాళ్ళు పట్టించుకోవచ్చు. ఆ విషయం ఆ రోజుల్లో నేను చర్చించుకున్నాను. 54 అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలనుకుంటున్న అక్కడ జానపద వారి చేస్తున్నారు. రామరాజు గారు ఆధునిక ప్రభుత్వాన్ని ప్రజ్వలింపజేస్తున్నారు. ఆచార్య అప్పుడే దండుకోయిన రాగా గేయాలు చదువుతూ పాడుతూ సాగుమ ఓగిల వేసుమ గగన వినాగమ్మ అంటున్నారు నారాయణ రెడ్డి. ఇలాంటి ఎంతమంది కవులు, ఈ కవుల యొక్క ఈ చర్చ మమ్మల్ని ఎంత ఎడ్యుకేట్ చేసి ఎంత గొప్పవాళ్ళమైనా మేమైతే ఎగ్జిస్ట్ అయినాం. సంపన్నులమైన విషయం మాకు అప్పటికి తెలియదు. ఇది ఒక ఆ శైలికి లేకపోతే, అంత ఎక్స్పోజర్ లేకపోతే మేము కూడా ఏదో ఒక భావ విద్యాశాస్త్రం చేరుకొని అసలు పెరగకపోయేవాళ్ళం ఉంటుంది. ఒక విస్తృతమైన అవగాహన, చర్చ, ఊహ్యంగా ఆలోచన, గాఢంగా ఆలోచన మాకు అక్కడ ఉండే ఒకే వ్యక్తి ఎక్కువ మాట్లాడేవారు, చర్చలో పాల్గొనేవారు ఒక దుర్గయ్య గారు. ఆ దుర్గయ్య గారి ఇంటికి పోతే పెయింటింగ్ ఉంది, విశ్వనాథ్ సత్యాన్ని గారి పెయింటింగ్ ఉంటుంది. ఆయన జరిగే కాదు అందరికీ ప్రయత్నిస్తున్నాయి. వరదాచార్య వారు కూడా అప్పుడు ప్రశ్నించేవారు. అంటే తెలంగాణ సాహిత్యం యొక్క ఐడెంటిటీ ఏర్పడిన ప్రదేశం దుర్గయ్య గారి ఐడెంటిటీ చూసుకుంటే వాళ్ళ తెలంగాణ కవిత్వం అంటే, తెలంగాణ సాహిత్యం అంటే ఐడెంటిటీ ఎక్కడైతే ఉందంటే అక్కడ కారణం అది. వరదాచార్య వారు ఆళ్వార్ స్వామి గారు వేసిన తెలంగాణ అనే వ్యాసపుస్తకంలో తెలంగాణ సాహిత్య అద్భుతం వ్యాసం రాశారు. అద్భుతం వరదాచార్య వారు ఆళ్వార్ స్వామి గారు ఆళ్వార్ స్వామి గారి రచించిన పుస్తకం తెలంగాణ అని వ్యాస. అది కాక మానవుడు వరదాచార్య వారి ప్రోగ్రాం చేస్తే రూపు తీర్చుకుంటున్న కాలం ఫైనల్ స్టేట్ లో. ఆ ఫైనల్ స్టేట్ లో ఉన్నప్పుడు సారస్వత పరిషత్ వారికి వీరికి తగాదాలు ఉండేది. తెలంగాణ రచించిన వారికి వాళ్ళు ప్రతిష్టాన్ని అనుకోవడం కాకపోవడం, కుటుంబరావు అని కూడా మేము వేయలేమనడం, ఇదంతా గొడవ జరిగింది. అప్పుడు తెలుగు సంస్థలో దాశరథి, రామారావు గారు వ్యాసాలు రాసుకొని ఒకళ్ళు నిందించుకునే సన్నివేశాలు కూడా జరిగింది. మనకు భయం ఏంటంటే సారస్వత పరిషత్తులో వీళ్ళు ఆక్రమిస్తారేమో, ఆ రోజులో ఒక సమస్య. ఆ సమస్య జరగలేదు. కానీ వాళ్ళే
ఇంటిగ్రేట్ చేసుకున్నారు వీళ్ళందరినీ. చివరికి రామారావు గారి సంవత్సరాలు వీళ్ళందరూ ఇంటిగ్రేట్ అయిపోయినారు. అలాగే గారు నాకు ప్రత్యక్షంగా టీచర్ కాలేజ్ కానీ పరోక్షంగా నా టీచర్ల దగ్గర ఎక్కడైతే గౌరవం ఉన్నదో అంతటి గౌరవం, అంతకంటే కొంచెం ఎక్కువ గౌరవం ఉంటుంది. ఇద్దరు కథలు ఉంటాయి, తెలుగు వరి వేయలేదు. దీన్ని 4 రకాల 5 రకాల విడిచేసేవారు. ఇంత అడుక అందులు ఉండగా చెప్తారు. వివరించే పద్ధతిలో కొత్త అంశాలు చెప్పడం, కొత్త భావన చెప్పడం. చతుర వచోనీతి ఆయన పుస్తకం రాశారు. ఆ చతుర వచోనీతిలో పెద్దల గారి అడుగుబడిలో ఉండే సౌందర్యం అంతా వ్యాఖ్యానానికి చూపించారు. చతుర వచోనీతి అనే మాట ఆధునిక కవుల్లో ఇవాళ ఎవరికైనా వర్తిస్తుందంటే ఒక దుర్గయ్య గారికి వర్తిస్తుంది. అలాగే దుర్గయ్య గారు తెలుగు సాహిత్య అధ్యయనానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ ప్రారంభమైనప్పుడు మొదటి 4 ఏళ్ళలో ఆయన ఉన్నారు. రామరాజు గారు, అవధాని గారు, బాలదుర్గ గారు, నారాయణ రెడ్డి గారు, తర్వాత గుట్టపట్టు వాళ్ళిద్దరు వచ్చారు. నేను కూడా అప్పుడే వచ్చినవాడిని, 6వ ఉస్మానియా. అప్పుడు మా లక్ష్మీ గారు ఆయన ఎక్కడో దృష్టాశ్రమానికి లభించినటువంటి మనిషి, మామూలు వ్యక్తి కాదు. మామూలు వ్యక్తి, మామూలు లక్ష్యం, మామూలు పాండిత్యం, ఈ పురబద్దలకి అందరిటువంటి ఒక గొప్ప వ్యక్తి. వాళ్ళ తెలంగాణలో ద్వారా మరి అనేక విషయాల ద్వారా తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఏర్పడటం ద్వారా తెలుగు భాష సాహిత్యానికి సంపద రావడానికి, గొప్పదనం రావడానికి కృషి చేసిన మహానుభావుడు లక్ష్మీనారాయణ. ఆయన అంతకుముందు ఎన్నడూ ప్రారంభమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం రీసెర్చ్ పద్ధతి కంటే భిన్నంగా విస్తృతంగా వర్తించారు విద్యార్థులు. ఆ విద్యార్థులందరూ కూడా సామాన్యులు కాదు, స్కాలర్. మీకు చెప్పినట్టు అనేవి చేస్తారు. అవధాని అంటే అనే కాదు, కాళ్ళు అనేవి కూడా కలుపుకుంటారు. జానపద వాంగ్మయ అంతా ఒకటే. ఇప్పుడు జానపద వాంగ్మయ ఒక సబ్జెక్టు మొత్తం కలిసి చేసేవాళ్ళు ఎవరు ఉన్నారో నాకు తెలియదు. అదేంటంటే ఆధునిక కవిత్వము, సంప్రదాయం, ప్రయోగాలు మొత్తం మన గారికి ఆంధ్ర ప్రబంధాలు ఆయన తీసి చూస్తే గుండె పగిలిపోయినటువంటి విషయం. ఇన్ని ప్రబంధాల మీద ఇవాళ ఒక ప్రబంధాల్లో ఒక అంశం మీద చేస్తారు మనకు తెలియదు. ఇన్ని ప్రబంధాలు 17 ప్రబంధాల మీద విస్తృతమైన పరిశోధన చేశారు. నాకు ఎలా తెలిసిందంటే నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు ప్రబంధం మీద నిర్వచనం కావాల్సి వచ్చింది. నాకు వచ్చేది ఎన్నో డౌట్స్ ఉండేవి. ఆ డౌట్స్ చేసుకోవడానికి నేను విజయనగరం నుంచి మద్రాసానికి తిరిగాను. పండితులు అందరూ ఇక దూరపడిపోయి నాకు సమాధానం చెప్పాడు. దూరపడుతుంది సమాధానం ఎవరు సమాధానం చెప్పలేదు. మళ్ళీ నాకు హైదరాబాద్లోనే దొరికింది. ఎదుగుపోయినది తెలుగుగా వచ్చిందంటే నాకు సమాధానం హైదరాబాద్లో తెలిసింది. అప్పుడు వారి మ్యాస్క్రిప్ట్ షేప్ లో ఉండేటువంటి చూసేవారు రచన. ఒకసారి నేను విజయ లక్ష్మీకాంత్ గారిని కలిశాను విజయవాడ. నేను మీతో మాట్లాడాలని వచ్చాను ప్రబంధం గురించి. రా అన్నారు. రిక్షాలో కూర్చున్నాం, కొంచెం దూరం పోతున్నాం. నాకు మీరు చెప్పిన డెఫినేషన్ ఉంది విజ్ఞాన శాస్త్రంలో, వాడి మీద నాకు అనుమానం ఉంటుంది. అనుమానం ఉన్న తర్వాత ఇంకా నాతో చర్చించేది దిగిపోమని వాస్తవం లేదు. నాతో చర్చించాల్సిన అవసరం పోవాలి. సరే దిగి వచ్చేసి అంటే ఇట్లా ఉంది వ్యవహారం.
ఎప్పుడైనా చూడడానికి చర్చ అడిగిపోయాడు ఏముంది ఈ డాక్యుమెంట్ ప్రోగ్రామ్ చాలా కనిపిస్తుంది ఏ ఆశయానికి మార్చుకోనికి భావన కలుగుతుంది ఇన్ని రకాలుగా మనసు సిద్ధమైతే విషయంటే అప్పుడు వాళ్ళకి అనుభవించగలుగుతుంది అనుభవం కలిగినప్పుడు ఇది కావ్యం అవుతున్నట్టు వారు చెప్పలేదు సమాధానం ఏ పద్ధతి కాబట్టి చదువుకోవాలి ఇట్లా ఈ ప్రశ్న వేసుకొని నేను తిరిగాను సంస్కృత ప్రాంతం సాహిత్య సారా సర్వస్వ చూస్తున్నాను దాన్ని నేను కోట్ చేసుకున్నాను దుర్గయ్య గారు రాముడే కాదు మూట తీయకపోతే ఏం కనిపించదు ఒక పేరు ఆ పేరు కూడా ఉన్నది మనకు కనిపిస్తుంది ఏదో చక్రం పైన ఉండేది కనిపిస్తుంది చక్రం లేకపోతే ఏం లేదు కదా అనుకుంటాను చక్రం డబ్బాలు చక్రం లేదు ఈ చక్రం లేని డబ్బా లోపల లోపల ఇది బంగాళాఖాతం అందువల్ల అద్భుతంగా మా అందరికి వచ్చేలాగా వాళ్ళకున్న ప్రజ్ఞ అది వాళ్ళకి ఏం అర్థం కాకుండా నేను ఆ మధ్య మాట్లాడుతూ దాని గురించి
జరిగింది ఏంటంటే మన సాధించాలి అంటే మన ప్రమాణాలు కాకుండా ఆయన వేసుకున్న ప్రమాణాలే ఆయన వేసుకున్న ప్రమాణాలు పాశ్చాత్య విద్యా ప్రభావంతో ఈ ప్రమాణాలు కూడా చేసుకోకపోతే ప్రమాణ రహితంగా పోవడం అవుతుంది. ప్రబంధాలన్నింటిలో కూడా కథ ఒకే మూసలో పుట్టినట్టుగా ఉంటుంది. నిజంగా ఏ రైలు ప్రబంధాలు కూడా ఒకే రకమైన మూస పోసినట్టుగా కావ్యాలు లేవు. అంతలాగా వచ్చేసలేదు, వచ్చేలాగా పంట మార్చలేదు, పంట మార్చలేలాగా కళాకులు లేదు, రాజాలు అవ్వడం లేదు, ఇంకొక అన్నాడు. అన్న తర్వాత మన వామపక్ష మిత్రుడు కాలం వాటిని విమర్శిస్తూ మన మనిషిని కాపాడుతున్నారు. వామపక్ష మిత్రుడు కానీ జస్టిస్ పార్టీ మిత్రుడు కానీ మిగతా వాడు కానీ ఈ ప్రబంధాన్ని మార్చేయాలి. అన్ని మూసలో పోయినట్టుగా ఉంటుంది. అదే అలంకారాలు పడతారు, అదే విగ్రహాలు ఉంటుంది, అదే పూల పాట ఉంటుంది, అదే చంద్రపాలన ఉంటుంది. అంతకంటే ఏముండదు. శరీరాన్ని అత్యంత వర్ణిస్తారు. వర్ణిస్తే తప్పేంటండి? అప్పుడు ఎవరు అడగలేదు కృష్ణ. ఒక వ్యక్తిని వర్ణిస్తే ఈ శిల్పాల్లో అవయవ సౌందర్యం ఉండేదా? ఈ శిల్పాన్ని మనం ఇది శిల్పం కాదు అంటే అర్థమే ఆధునికమైన శిల్పాలు కూడా చూస్తే అనేక రకాల వైభవం కనపడుతుంది శిల్పాలు. ఆధునిక చిత్రకళ నూట్ పెయింటింగ్ అని వస్తుంది. పెయింటింగ్ వాటన్నిటిని మీరు నిషేధించలేదు. ప్రబంధాలు ఏముంటుంది? ఒక రాజు ఉంటాడు. ఈ మధ్య చెప్పారంటే వాక్య గ్రంథాలు ఆ చర్చలో రామాయణం అని కూడా చర్చ ఉంది. అంటే 30 నెలలకి పిల్లలకు చర్చ క్లాస్ వల్ల రామాయణం తెలియాలి తీసుకుంటా పెట్టారు. పెడితే ఒక అనేది ఆ ప్రొఫెసర్, ఒక వ్యక్తిగానే ప్రొఫెసర్ కావాలని పెట్టినారు. ఇప్పుడు ప్రొఫెసర్ కాని వారు వెతకలేదు. ప్రొఫెసర్ ఈ అవార్డు విద్య కాదు నాకు అదే ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు 20 అవార్డులు ఉన్నాయి, ప్రతి వాడికి 10 అవార్డులు వస్తాయి. ఈ అవార్డు లేకపోతే మనం వెతకలేదు. పేరు చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది. బోధన గారికి అవార్డు అలాగే వాడికి ఏ అవార్డు ఇవ్వాలి? ఇప్పుడు పలానా ఏం అవార్డు? ఆయన పలానా చాలు, ఆయన శిక్షిస్తారు. ఆయన ఇంకా ఈ సంస్థలు ఈ స్థితిలో 73 అంశాలు ఇక్కడ వర్ణాలు ఉంటాయి. వర్ణాలన్నీ ఇంపార్టెంట్ కాదు. వర్ణాలు ఇంపార్టెంట్. ప్రకృతిలో ఉండే మానవుడికి సంబంధం పోయిస్తారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు ఇన్ని కోట్ల సంవత్సరాలకి ప్రకృతి సంపాదించి దాటి పెట్టుకున్న సంపదలు, సహజమైన వృక్ష సంపదలు, గిరి సంపదలు, మృగ సంపదలు, సత్వ సంపదలు,
పాశ్చాత్య నాగరికతమైన నేర్చుకుంటే నగరాల్లో జీవించడం ప్రకృతికి దూరంగా నీళ్లు కొనుక్కునే దశ అవసరం. మా చిన్నప్పుడు నేను అనుకోలేదు నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి, నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి రావడం, ఆ నీళ్లు పాలు కట్టే సైజు కావాలి. విచిత్రమైన ఈ కాంట్రాక్షన్ వల్ల ప్రకృతితో దూరమైన రాయవారి కావ్యం చదివితే మీకు ప్రకృతి కనిపిస్తుంది, పక్కన వస్తుంది. ఎండాకాలం వస్తే కట్టెలు తగ్గిస్తే వంట చేయడానికి ఇల్లాలు పడే ఇబ్బంది రాయవారి కావ్యంలో కనబడుతుంది. ఎన్ని కనిపిస్తాయి? ఇదంతా సమాజం కాదా? ఇదంతా సమాజం కాకపోతే సమాజం అంటే ఈ పార్టీ ఇక్కడ మనం మన ప్రాచీన సాహిత్యాన్ని అంతా కూడా ఒక పథకం ప్రకారం మనం చదవకుండా చేశారు. మన అర్థంగా ఈ పథకం ప్రకారం జరిగిన వల్ల ఏమైందండి కూడా ఎటువంటి అధ్యయనానికి మూల స్థానాలు అనుకుంటున్నామో ఆ సంస్థల్లో కూడా నాకు పథకం అక్కర్లేదు. ఏదో చెప్తాను, అవే చెప్తాను, నాకే చెప్తాను, అదేలా చెప్తాను నాకు తెలియదు. ఎందుకంటే ప్రభుత్వం సాయంత్రం చేస్తే నాకు అర్థం కాదు, అసలు నాకు అర్థం కాదంటాడు. చెట్టును కొట్టేస్తే దుఃఖపడుతున్నట్టు నేరానికి వస్తే కటానికి రావడం లేవాడు. ఆ నవలు చెప్పాలంటే ఏదో నాకు అర్థం కాదండి అనవసరం. అంటే మన ప్రభుత్వం ఉండే సంబంధము, ఈ సంబంధం ఎట్లా ఉంటుందో ఈ అష్టాదశ వర్ణంలో ఎట్లా అష్టాదశ వర్ణం లేకపోతే సమాజం తెలియదు. మనకు లోకం తెలియదు. రాజు ఎట్లా ఉంటాడు, నగరం ఎట్లా ఉంటుంది, సమాజంలో ఉండే వివిధ వర్గాలు ఎట్లా ఉంటుంది, వేటకపోతే ఎట్లా ఉంటుంది, అడవి ఎట్లా ఉంటుంది, గుడ్డలు ఎట్లా ఉంటాయి, నదులు ఎట్లా ఉంటాయి, పర్వతాలు ఇవన్నీ తెలియాలంటే పట్టణాలకు పోవాల్సిందే. ఎవరో కథ వాళ్ళకి తగినట్టు కథ తెలిసి అయిపోతుంది. రాజ్యం అనేది సంపూర్ణమైన భోజనం. రాజ్యం అనేది స్నాక్స్ తినడం కాదు, నిలబడి రద్దీలో గుడ్డి పట్టి లేకుండా అన్ని కలిసిపోయి ఒక 5 అదే ఇదే సమాజం. కనీసం భోజనాలు చేయడానికి కూడా టైం లేనటువంటి సమాజం, ఇంకా దురదృష్టమైన సమాజం నేను ఎప్పుడు ఊహించలేదు. ఈ ఖండకాలంలో ఏమంటారు, నాణీలు, ఐసూలు, ఇంకేవో ఏంటంటే సామెతలు అందులో అన్నీ ఉన్నాయి. అందులో ఒక శివి ఉంది. ఇది కవిత్వం ఎందుకు కాదండి, ఏం సమాధానం చెప్తాను. అంటే చిన్న చిన్న కుదించుకొని ప్రాచీన కావ్యం 18 పర్వాలంటే ఆధునిక కావ్యం 18 పంక్తులను కాయన. అది మనం వాళ్ళందరూ కోట్ చేస్తున్నాం. ఎందుకు 18 పంక్తులు ఉండాలంటే 8 పంక్తులు చెప్పాయి కదా. 5 పంక్తులు శ్లోకార్థిన ప్రవక్ష్యాన్ని ఎదుగుతాం ఎంత కోటది అంటారు. శ్లోకార్థం పరోపకారం పుణ్యాయ పాపాయ. ఇది కాదు. అంటే మన ఏమొచ్చామంటే సమానమైన సమాజం, సంస్కృతి శిఖరాలు అభివృద్ధించిన సమాజం, మానవ జాతికి ఉన్నతమైన సంస్కారాలు నేర్పడానికి సంసిద్ధమైన సమాజం, నల్లగా తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాల ద్వారా ప్రపంచానికి ఉన్నత స్థానంలో ఉన్న సమాజం వాళ్ళ ఇప్పుడు ఏంటి పరిస్థితి పడుతుంది. మన విద్యా సంస్థలకు ఇంటర్నేషనల్ గుర్తింపు లేని వాళ్ళు ఈ స్థితిలో మనం అన్ని పోగొట్టుకొని ఉన్న వస్తువులన్నీ కూడా వదిలిపెట్టేసి దారి తప్పినటువంటి పిల్లవాడు అడవిలో పెరుగుతుంటూ చక్కగా మర్చిపోయిన పిల్లవాళ్ళగా ఉండే భారతీయ సమాజం. దీనికి ఎట్లా పెట్టబడాలి? ఆసం చదువు భాగవతం చాలా బరువుంది, కష్టం.
రామాయణ కల్పవృక్షమా కాదు. చూడండి సమాజానికి కన్నడ రామాయణం ఇండోనేషియాలో నాటకాలు వాడతారు కానీ మనకు తెలియదు. అది ఏం కావాలి? సభల లేవు, పుస్తకాలు లేవు, చరిత్రలు అనేవి ఏదో శరీరం పాలు వీరెందుకు ప్రవేశిస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం ఉంటాయి. ఇప్పుడు కళకాలం ఇది ఒక మహాకావ్యం. దానికి గౌరవ ఖర్చు లేదు, చాలా గౌరవంతో చెప్తున్నాను. ఈ లెవెల్కి దిగిపోయాం. ఈ లెవెల్కి దిగిపోయిన తర్వాత మనకు కావ్యంతో సంబంధం కలహం అసరస్పందం గోచేయలు శుభాస్పదము రాగకరంలో శుద్ధి చూపును శ్రీవిరాజం పేరు కదలింపం సుకుమార పల్లవ శ్రీరాలక్ష్మి ఈ తింప షట్పత్ని కొద్ది రంపే కన్నె కొనియారు అమ్మాయి యొక్క సౌందర్యాన్ని చెప్తూ ఆ సౌందర్యానికి అంతర్గతంగా సంగీత విషయాన్ని జోడిస్తున్నారు. ఆ సంగీత విషయం అంతర్వాది ప్రతి రూపంలోనే ఆ యొక్క సౌందర్యం ఇలా 2 గంటలుగా 3గా 4గా 5గా పొరలుగా కవిత్వాన్ని నిర్మించుకుంటూ వచ్చారు. ఈ పొరలుగా నిర్మించుకుంటే కవిత్వం ఇంకొక పొరనే అర్థం కావడం కష్టమైతే 10 పొరలు ఇక్కడ చేస్తుంది. జీవితం అంటే ఎలా ఉండాలి? అతిగా పనులు అంత విక్షుద్ధ బ్రహ్మచారి చేసి పనికిరాదు కానీ క్షపణ అవధూత కాపాడి కాదు అనాథుల మీద కూర్చోవద్దాం కాకుండా లోకంలో బ్రహ్మచర్యాశ్రమం కాదు, గృహస్థాశ్రమం. ఆ గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించి మిగతా వాళ్ళతో జీవిస్తున్నారు. కుటుంబాలతో లేకపోతే ఎక్కడిపోతారు? ఈ కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనం అని చెప్తే మన దృష్టిలో ఏముంది? బ్రాహ్మణుడు కొంచెం చెప్పాలి. అందుకని మాత్రమే ఆ ఆదర్శ ఇతరులతో పాలు పంచుకొని ఐశ్వర్యాన్ని అందరూ సుఖంగా ఉంటారు. ఈ ఆదర్శాన్ని చెప్తున్న పరస్పరం సంఘర్షించారు. ఎందుకు సంఘర్షించాలి? దర్శనం వల్ల ఏమి ఎక్కడ సాధ్యమైంది సమస్య, ప్రపంచ సమస్య ఎక్కడైనా సంఘర్షణలో గోడ కూల్చేస్తారు. ఇంకా సంఘర్షణ ఎక్కువగా ప్రపంచ వ్యక్తిలో సమస్య పరిష్కారం చూపించారు. ఆ ప్రాచీన కావ్యాన్ని ప్రబంధాన్ని అధ్యయనం చేయడంలో ఒక నూతన విచార విశ్లేషణ చేసిన పదార్థాన్ని స్మరించడం అనేది ప్రాచీన సాహిత్యంతో వివిధ వ్యక్తులు కూడా పునాలు అందించుకొని రాబోయే తరానికి అందించవలసిన బాధ్యత పూర్తి చేస్తారు. ఇవాళ మనం ఆయన ఫోటో పెట్టగానే ఆయనకి రావడం లేదు.
రాబోయే సమాజానికి కావలసిన విలువని అందిస్తే దానికి తగిన సాధ్యత. అందువల్ల ఇవాళ పతంజలి గారికి విద్వాంసుడు నేను చెప్తాను ప్రబంధాల మీద అంటే బ్రహ్మ ఒక సంతోషం. ఇవాళ మహాభారతం మీద చెప్తే మనం చాలా ఇబ్బంది పడతామండి. ఎందుకంటే భైరప్ప అని ఒక కన్నడ రచయిత మహాభారతం మొత్తం పర్వ అనే పేరుతో అద్భుతమైన నవలగా రాశారు. అతను ఎవరు ఎదుగుతారు కన్నడ మళ్ళీ భారతం రాసుకున్న వాళ్ళే. వీరప్పమయ్యి అని ముందు దాకా కేంద్ర మంత్రిగా ఉన్నాయన రామాయణ మహాన్వేషణ రాశారు. ఆయన నన్నయ్య దగ్గర నుంచి విశ్రాంతి దాకా తెలుసుకోమని కూడా ఆయన ముందు కన్నడలో కువెంపు ఆయన రామాయణ దర్శనం రామాయణం ఎందుకు రాయాలి? రామాయణముని మళ్ళీ మళ్ళీ రాసి వృక్షించే కన్నా వృక్షించడం మహాదేవ రామాయణ రాష్ట్రం వృక్షించడం మార్క్స్టం రాష్ట్రం వృక్షించడం కాదు. రామాయణముని మళ్ళీ మళ్ళీ రాసి వృక్షించే కన్నా రామోత్తర రచనల్లో చేయమని కదా రామకోశం మనను మనం ధ్వంసం చేసుకుంటాం. సాహిత్యాన్ని అలా చాలా విలువైన సంపద డిపాజిట్ చేసి ఉంటే మన సంపద ఆకర్షణ పెరిగిపోయినారు. మనం చాలా లేవు, అనుభూతి లేవు, లేవు, మనకు అన్ని పోవు. మళ్ళీ మనం అవన్నీ సంపాదించుకోవాలి. మనం సంపదోళ కావాలి. సమాజంలో మనం చాలా ఉద్విగ్నమైనటువంటి ఒక ప్రభావవంతమైన శీలవంతమైన సమాజాన్ని నిర్మించుకోవడం కోసం మార్గదర్శకంగా ఈ ప్రబంధాలకి చదువుకో. కొన్ని సంప్రదాయాలు ఎట్లా ఉంటుందంటే వాడు ఎక్కడితో పోయినాడు, తోటకు పోయినాడు, ఈ పట్టు తినవద్దు అన్నాడు దేవుడు. వాడు అదే పడుతున్నాడు. ఆ పడుకునేందుకు సంసారం కాదు. ఈ సంసారం ఆడబడడానికి కారణం ఏంటంటే ఈ పట్టు తినడం. ఈ జీవితం అంతా కూడా ఎక్కడ చెడిపోయిందంటే స్త్రీ పురుషుల యొక్క సమాజం వల్ల చెడిపోయింది. ఇది మతానికి మూల సిద్ధాంతం. దాన్ని పట్టుకొని నువ్వు కూడా ఎక్కడ స్త్రీ వాళ్ళని కనిపించిన నిషేధం వాళ్ళ గుణాస్తులో ఉన్న శిల్పాలు, మరి రామపర ఉన్న శిల్పాలు, మరొక చోట ఉన్న శిల్పాలు అన్ని దోషం చేస్తారు. నీకు అధికారం ఉంటే అందుకోసం మించిన శాస్త్రం వాత్సాయ సూత్ర మన దగ్గర పుట్టింది. వాత్సాయ సూత్ర దాని ఆధారంగా సినిమా కూడా కామసూత్ర అంటే ఇంత సంపదను పోగొట్టుకోకండి, వాటిని అనుభవిద్దాం. వాటిలో ఉండే రసం రకరకాల ఫలాలు ఉంటాయి. ఏ ఫలం ఉంటే కాదు, అన్ని ఫలాలు అనుభవించాలి. మన కాకరకాయ కూడా పరిహారం ఏదైనా పక్కన పెట్టాం. అన్నింటినీ అనుభవించాం. అనుభవించే సామర్థ్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడే చేసుకుంటేనే ఈ ప్రపంచాలు కూడా చదువుకునే
ఆ స్థితి కోసం కోరుకుంటూ స్మృతాహరసి భీతిమశేష జంతోః భక్తైః స్మృతిమతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి ఆత్మధన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, కనిపించే ప్రత్యక్ష దైవాలు తాడేపల్లి పార్వతీశ శాస్త్రి, సుశీలమ్మలకు ప్రథమతః నా నమస్కారాంజలి తెలియచేస్తూ, ఈనాటి సహృదయ వేదికకు అధ్యక్షం వహించిన ప్రసాద్ గారికి, విశిష్ట అతిథిగా విచ్చేసిన మాన్య గురుదేవులు కోవెల సుప్రసన్నాచార్య గారికి, ఈ నా పుస్తకాన్ని అందంగా ముద్రించడానికి ఆర్థికంగా సహకరించినటువంటి శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారికి, వేదిక ముందు నాకంటే వయస్సులోను, విజ్ఞానంలోను, సాహిత్యంలోను తల పండిపోయిన మీ అందరికీ పతంజలి వినయపూర్వక నమస్కారాంజలి. అప్పుడప్పుడు జీవితంలో కొన్ని సాహసాలు చేయవలసి వస్తుంది. అది చాలా అప్రయత్నంగా జరుగుతూ ఉంటాయి. నాకు ఆప్తులైనటువంటి అతి కొద్ది మంది మిత్రుల్లో శ్రీ గిరిజా మనోహర్ బాబు గారు ఒకరు. వారు ఒకరోజు చరవాణి ద్వారా, మిత్రమా ఈ ప్రబంధాల మీద లాగా అనుకుంటున్నాము, ఉపన్యాసానికి సిద్ధం అన్నారు. అంటే నాకు ఎప్పటి నుంచో అసలు ఈ పద్ధతి, ఇందాక వారు తెలియజేసినట్టుగా ఆనాటి పుస్తకాలు ఈనాటికి ఎలా పనికి వస్తాయి, వాటిల్లో ఉండేటువంటి ఆంతర్యం ఏమిటి, ఇది మొట్టమొదటి నుంచి నా యొక్క అభిప్రాయం. నాటి భారతంలో నేటి సమాజం అని ఒక చిన్న పుస్తకం నేను రచనా క్రమంలో అందించాను. అంటే ఆనాటి భారతం ఈనాటి సమాజానికి ఎలా పనికొస్తుంది. సరే, మన సహృదయ వేదికలో కూడా మనం ఉపన్యాసాలు ఏర్పాటు చేసుకున్నాం. కర్ణ పర్వంలో అంటే ఒక్క విషయాన్ని, ఎందుకంటే చెరుకు గడ ఏనా ఎప్పటికప్పుడు తీయగానే ఉంటుంటాయి కాబట్టి ఒక్క విషయాన్ని స్మరించి అసలు విషయంలోకి వస్తాను. కర్ణపర్వంలో ధర్మరాజు గారు తింటాడు కర్ణుడి చేతుల్లో. శిబిరానికి తిరిగి వస్తాడు. వచ్చినటువంటి సందర్భంలో అర్జునుడు వేరే చోట యుద్ధం చేసి ఈ శిబిరానికి వస్తాడు కృష్ణ సహితంగా. అప్పుడు ధర్మరాజు గారు దెబ్బలు తిన్నటువంటి బాధతోటి అర్జునుడిని చూసి, రే నిన్ను నమ్ముకొని యుద్ధానికి దిగానురా, నువ్వు నీ గాంధీవం కాల్పన అంటాడు. కాల్పన ఎందుకురా, నువ్వు నిన్ను నమ్ముకొని దిగాను, ఇక ప్రాణం అవశిష్టంగా ఉందిరా, నాకు ఇలాంటి స్థితిలో ఉన్నాను రా, నిన్ను నమ్ముకొని దిగినందుకు నాకు మంచి బహుమతి ఇచ్చావురా నువ్వు
అక్కడే ఉన్న నల్లనయ్య ఇదేమిటయ్యా స్వామి, మనం కత్తి ఎదుటి వాళ్ళ మీద శత్రువుల మీదకి ప్రయోగించాలి, బాణాలు ఇవన్నీ కూడా, నువ్వేమిటి కత్తి అన్నగారిని నరకపోతున్నావు, ఇదేమిటంటే ఏం లేదు, నాకు ఎప్పటి నుంచి ఒక ప్రతిజ్ఞ ఉంది, నన్నేమన్నా పర్వాలేదు కానీ నా కత్తిని నా గాంధీవాన్ని ఎవరైనా కనుక విమర్శిస్తే ప్రతిజ్ఞ చేశాను, చంపేయాల్సింది. అంటే అప్పుడు నల్లనయ్య చక్కటి మాట అంటాడండి, ఒక పంచి మీ అన్నగారిలో నువ్వేవైతే లోపాలను అందుకుంటున్నావో అవన్నీ అనేసి అన్నాడు. నేను చెప్తున్నాను కదా అన్నీ అన్నాడు. వెంటనే నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి, భార్యను జోదంలో పెట్టావు, అసలు నీలాంటి వాడు ఉండవల్ల మేము ఎన్ని కష్టాలు పడ్డాం, అసలు నీలాంటి వాడికి తమ్ముడిగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం అని చెప్పి ధర్మరాజు గారిలో ఏవైతే లోపాలు చెప్పడానికి వీలుగా ఉన్నాయో అవన్నీ చెప్తాడు. చెప్పిన వెంటనే మళ్ళీ అదే కత్తి తీసుకుని తను ఓడ్చుకోపోతాడు, అలాగే నరుక్కోపోతాడు. మళ్ళీ నల్లనయ్య అదేంటయ్యా నిన్ను చంపుకోబోతున్నావు అంటే, అంత గొప్ప అన్నయ్యని పట్టుకొని ఇన్ని మాటలు అన్నాను, నాకు మహా పాపం వస్తుంది, చనిపోవాల్సిందే అంటే నిన్ను నువ్వు పొగుడుకో అంటే, నిన్ను నువ్వు పొగుడుకో అంటే నేను ఇంతటి వాడిని అంతటి వాడిని, నా ముందు ఎవరు నిలబడలేరు, భక్తి మీద సవాల్లాగా ఇలా ఎన్నైతే గొప్ప విశేషాలు ఉన్నాయో నేను ఇంతటి వాడిని చాలా గొప్పగా పొగుడుకుంటాడు. అప్పుడు చెప్తాడు. అంటే చూడండి, ఆనాటి సమాజంలో అప్పటి భారతంలో ఇప్పటికి సమాజానికి పనికొచ్చే అంశం తనని తాను పొగుడుకోవటం, ఎదుటి వాడిని నిందించటం ఆవుతోటి సమానం. అందువల్ల ఆవుతోటి సమానం అది ఏ కాలానికైనా ఏ యుగానికైనా వర్తించేటువంటి అద్భుతమైనటువంటి నైతిక ఇట్లా బూలెడు ఉన్నాయి. మహాభారతంలో కానివ్వండి, రామాయణంలో కానివ్వండి. ఇదిగో ఆ తరహాలో ఈ ప్రబంధాల రధ్య వీటిల్లో ఈ రహదారిలో ఇప్పటి తరానికి ఈనాటి సమాజానికి పనికి వచ్చేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? అసలు ప్రబంధాలను ఎందుకు చదవాలి? వాటికి కాలం చెల్లిపోయిందని అంటున్నాం కదా, వాటిని చదవకపోతే వచ్చేటువంటి నష్టం ఏమిటి? వాటిని దూరం చేసుకుంటే మనం పోగొట్టుకునేది ఏమిటి? ఇట్లాంటి ఆలోచనలతోటి నేను ఈ ప్రసంగ పత్రం తయారు చేసి వారు ఆదేశించినట్లుగానే వారికి పంపించాను. ఈరోజు నన్ను ఇంతగా గౌరవించి నా ప్రసంగ పత్రాన్ని కూడా స్వీకరించినటువంటి హృదయకు మీ ప్రజలందరికీ కూడా ప్రప్రథమంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విషయంలోకి వస్తాను. ఆధునిక తరం ప్రశ్నించే తరం. చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ఒరే అటు వెళ్ళురా అంటే ఎందుకు వెళ్ళాలి, ఇది చెయ్యరా అంటే ఎందుకు చెయ్యాలి, సహజం. ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్న ఎందుకంటే ఆ ప్రశ్నకి సరైనటువంటి జవాబు చెప్పకపోతే వాడి మనస్సుకి గనక తృప్తి కలిగించకపోతే నేనది చెయ్యను అంటున్నాడు. అందువల్ల కూడా ఇప్పుడు ఎందుకు చదవాలి? దీనికి జవాబు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత నారాయణ రెడ్డి గారు యువభారతి వారు నిర్వహించినటువంటి పుస్తకానికి ముందు మాట రాస్తూ చెప్పారు. ప్రబంధాలని ఎందుకు చదవాలంటే మేగడ తరకల వంటి కొన్ని ఘట్టాల కోసం చదవాలి. ఆధునిక వజ్ర సౌధాలకి కావలసినటువంటి సంప్రదాయ పునాదుల కోసం చదవాలి. గుండెల్లో చిన్నేటువంటి నగ్న భావాలకి సముచితమైనటువంటి శక్తికమైనటువంటి శబ్దాన్ని పడగడానికి చదవాలి. విజ్ఞాన సీమలని ఆలోచన
ఆలోచన వలయాలని విస్తృతం చేసుకోవటానికి చదవాలి. ఇలా చాలా వివరంగా రాసుకుంటూ వచ్చారు. వీటిని మనం ప్రబంధాలకు అన్వయిస్తాం. మొట్టమొదటి ప్రబంధం అనటంతో పల్లా దుర్గయ్య గారి దగ్గర నుంచి అందరం కూడా నమస్కారం చేసేది మనుచరిత్ర. మనుచరిత్ర అంటే పల్లా దుర్గయ్య గారికి ఎంత అభిమానం అంటే, కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతల చతుర్భాంక తత్ర చతుశ్లోక అని ఏ రకంగా చెప్తారో అదే పక్కీలో పల్లా దుర్గయ్య గారు మనుచరిత్ర గురించి చాలా అద్భుతమైనటువంటి పద్యం చెప్పారు. ఆంధ్ర కావ్యముల ప్రబంధంబు రమ్యమౌ అందు మనుచరిత్రము అద్వితీయము అందు రస నిధానమగు ద్వితీయాశ్వాసము అందు పద్యయుగ్మము అమృతధరము. ఆ రెండు పద్యాలంటే పల్లా దుర్గయ్య గారికి అమితమైనటువంటి అభిమానం. తన థీసిస్ లో రాసుకున్నటువంటి పద్యం ఇది. ఇప్పుడు నేను చదివినటువంటి పద్యం. ఆ రెండు పద్యాలు మనుచరిత్ర అనటంతో పద్య యుగ్మము, ఆ రెండు పద్యాలంటే అమృతధరము అన్నారు. మరి అటువంటి మనుచరిత్ర మీద చాలా పుటలు ఆ ప్రబంధ వాంగ్మయానికి సంబంధించినటువంటి వారి థీసిస్ లో వారు పేర్కొన్నారు. అవునండి, ప్రబంధం మనుచరిత్ర చాలా గొప్పదంటున్నావు. ఫస్ట్ నాకు ప్రబంధం మనుచరిత్ర అనుకుంటుంటే కొంచెం ఇబ్బంది వస్తుందండి. క్లాస్ రూముల్లో బోధించడానికి కానివ్వండి, సమాజంలో చెప్పటానికి కానివ్వండి, ఏమిటయ్యా నీ ఇబ్బంది? శృంగారం ఇబ్బంది కలిగిస్తోందండి. అందరూ దికిలి నవ్వు నవ్వుతున్నారండి. వరూధిని, ప్రవరాక్షుడు ఆ పేర్లు అనేసరికి ఒక చిరునవ్వు మామూలుగా కాకుండా దికిలితనం కలిగించినటువంటి చిరునవ్వు అంటున్నారంటే వాళ్ళకి జవాబుగా నువ్వేం చెప్పాలంటే, ఒక్కసారి ప్రవర పాత్రని సంపూర్ణంగా సమూలంగా నువ్వు అధ్యయనం చేయి. ఎవరో ఏదో అన్నారని చెప్పి ప్రవర వరూధినిలా అని వ్యక్తితనంతో నువ్వు కూడా అదే మార్గంలోకి వెళ్ళకు. ప్రవరుని గురించి మొట్టమొదటి నుంచి చదవాలి. మా బావగారు చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు అంటుండేవారు, గడ్డి పరకలు తినకూడదురా అని. అంటే అక్కడక్కడ గడ్డి పరకలు పీకేసి మొత్తం చదివేసామన్న తృప్తిలో ఉండకూడదు. మొత్తం కావ్యాన్ని చదివితే ఆ పాత్ర మొత్తం నీకు అవగాహన అవుతుంది. ఎక్కడో ఏదో ఒక పద్యం తీసుకుని ప్రవర పాత్ర మొత్తం ఇలాగే ఉంటుంది, వరూధిని పాత్ర మొత్తం ఇలాగే ఉంటుందన్న అవగాహనకి ఉండకూడదు. ఇంతలు కన్నులు ఉన్నటువంటి ప్రవరుడు అధర్మానికి, వరూధిని అధర్మానికి చూసారా, ఇది వదనామాచ్యుడు ఈ రెండింటి మధ్య కథ నడిపించాడు. ఇక్కడ ఇందాక నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ప్రబంధాలు ఎందుకు చదవాలంటే ఒక గొప్ప శబ్ద శక్తిని వాళ్ళు పద్యాల్లో పొదిగారండి. సరే, మనందరికీ సుప్రసిద్ధమైన పద్యాలు ఈరోజు కొత్తగా మీకు ఏదో చెప్తున్నాను కాదు, ఉన్న వాటిల్లో ఇది ఉందని ఇది చెప్పడానికి ఈ చిన్నవాడు సాహసిస్తున్నాడు. అటదినిగాంచే భూమిశ్వరుడంబర జరీమ అనే పద్యం మనందరికీ తెలిసినటువంటి పద్యమే. ఒకసారి పద్యం మనం చదువుతూ ఉంటే ఆ హిమాలయాలు ప్రయాణం ఎలా జరిగిందో అంత గొప్పగా వర్ణించాడు. అటజనిగాంచే భూమిశ్వరుడు అంబరతుంగి సరజరీ పటల ముకుర్ ముకుర్ అపంగ తరంగ మృదంగ నిస్తన విత్తనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలము కనక చరత్కరేను కనకంపిత సాలము సీతశైలము. ప్రవరుడికి తీర్థయాత్రలు అంటే చాలా ఇష్టం. పాపం అమ్మకి నాన్నకి సేవ చేసేవాడు. అనుకోకుండా ఒక సిద్ధుడు మందు ఇచ్చాడు, ఆ పసరు పూసుకున్నాడు. ఇక్కడ కూడా ఆ హిమాలయాలకు ఎలా వెళ్ళాడు చిన్న పద్యం, పెద్ద పద్యం రాసిన పెద్దన
సుహీన భూధర శృంగ శ్యామల కోమల కానన ఏమీ ఝరీ నిరీక్షాపేక్షం ఝరీ ఒక జలపాతం తప్పుడు వినిపిస్తుంది. ఆ హిమాలయాల్లో ఉన్నటువంటి ఒక ఎగుడు దిగుడు మామూలుగా చెప్పొచ్చు, హిమాలయానికి వెళ్ళిపోయాడని వచనంలో రాసేయచ్చు. హేమాఢ్య దరి ఝరీ నిరీక్షాపేక్షం. ఒకసారి ఆ ఎగుడు దిగుళ్ళు, ఆ జలపాతాలు, ఆ సెలయేటి దిగులు పెద్దన గారు ఆశ్చర్యించారు. అందుకే మన చరిత్ర సజీవంగా ఈ రోజుకి కూడా మనకి మిగిలిపోయింది. అక్కడ ఆ రోజుల్లో ఉండేటువంటి సామాజిక అలవాట్లు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలంటే కూడా ప్రబంధాలు చదవాలి. ఈ రోజుల్లో తాంబూలాలు ఎలా వేసుకోవాలి, కస్తూరి పాళ్ళు ఎంత ఉండాలి, అన్నీ ప్రబంధంలో చెప్పాడు. నాకు అవే వద్దంటే వాళ్ళకు నమస్కారం. నాకు తాంబూలమే వద్దయ్యా, రసికత్వమే నాకు వద్దయ్యా, నాకు ఆ షోలో ఒక్కటి సరిపోతుందయ్యా, నమస్కారం చేయలేదు. తాంబూలం ఎలా వేసుకోవాలి, స్త్రీ ఎలా వేసుకోవాలి, పురుషుడు ఎలా వేసుకోవాలి, పెద్దలు కోవిల వారు చెప్పినట్టు జీవితం అనేది ఎలా ఉంటుంది ప్రబంధాలలో ఆవిష్కరించారు. తాంబూలం వాసనని బట్టి అక్కడ ఒక అమ్మాయి ఉందని కనుక్కున్నాడు రావణుడు. గొప్ప తాంబూలం వాసనని బట్టి అక్కడ మగవాడు ఉన్నాడా అమ్మాయి ఉన్నదా తెలుసుకోగలిగినటువంటి రసికత్వం అనే పదం చాలా ఉదాత్తమైనటువంటి స్థాయిలో నేను వాడుతున్నాను. గొప్ప రసికత్వం అది మన జాతిలో ఒకనాడు ఉండేది. ప్రత్యక్ష సాక్ష్యం మన చరిత్ర. మృగమద సౌరభ విభవ ద్విగుణిత ఘనసార సాంద్ర గంధ స్థగితేతర పరిమళమై మగువ పొలుపు తెలుపు మారుతమలసన్. ఆ తాంబూలంలో ఎంత రంగరించాలో అంత రంగరించినటువంటి కస్తూరి పాళ్ళకు ఉన్నటువంటి అటువంటి వాసన కలిగినటువంటి గాలి, ఆ గాలిని బట్టి ఇక్కడ ఎవరో అమ్మాయి ఉంది అని. అది ఆ గొప్పతనం. ఇప్పుడు చెప్పమనండి ఎవరన్నా చూద్దాం ఈనాటి సమాజంలో. అంటే దీనికోసమైనా మన ప్రబంధాలు చదవాలి. ప్రబంధం చదివితే ఆనాటి మన జాతి గొప్పతనం మనకి తెలుస్తుంది. ఇక్కడ పల్లా దుర్గయ్య గారికి బాగా చెప్పారు ప్రబంధం తన థీసిస్లో. ఇక్కడ ఒక 2 పద్యాలకి ఆయన మైమర్చిపోయారు. ఈ 2 పద్యాలకు ఇందాక నేను చెప్పానే అందు పద్య యుగ్మము అమృత ఝరము. ఈ 2 పద్యాలంటే దుర్గయ్య గారికి చాలా సంతోషం, వారి ఆత్మ సంతోషిస్తుంది. ఏం పద్యాలంటే మనందరికి తెలిసిన పద్యాలే. దానికి ఇందాక కోవిల గారు చెప్పినట్టు ఎంత గొప్ప 2 పేజీల వివరణ ఇచ్చారు తన థీసిస్లో. ఆ పద్యాలని వర్ణన చేస్తూ అమ్మాయిని చూశాడు, వరూధుల్ని చూశాడు ప్రవరుడు. యువతి వీవు గీత హరినేక్షణ ఒంటి ధరించెదు కోటలేకువన భూమి భూసురుడ ఏ ప్రవరాఖ్యుడా త్రోవ తత్పితిన్ క్రూన ఇన్నగాగ్రమున కుంకును దించి రంబు చేర ఇంకెవ్విధి కాంతు కల్పకదవే పెరువెద్ది శుభంబు నీకగున్ శుభంబు నీకగున్. బ్రాహ్మణులు ఆ జాతి చాలా ఉదాత్తమైన స్థాయిలో పూర్వకాలంలో ఉండేవారు కనుక ఆ అమ్మాయిని చూడటం ధర్మపక్షపాతి కాబట్టి అమ్మాయిని చూడటం ఎటువంటి వికారాలు కలగలేదు. ఆశీర్వచనం చేశాడు. శివాస్తే పంతాన సంతు కాళిదాస్ అన్నట్లుగా శుభములు నీ మార్గములో ఉండుగాక
ఆశీర్వచనం చేశాడు. మొట్టమొదట ఎలా అన్నట్టంటే యవ్వతి వీవు గీత హరినేక్షణ. ఇక్కడ దుర్గయ్య గారి వ్యాఖ్యానం రాశారు. ఇక్కడ ఆ సంబుద్ధి, ఆ సంబోధన భీత హరినేక్షణ అనేటువంటిది కాముకతకి సంబంధించింది కాదు. భీత హరినేక్షణ అంటే అర్థం ఏంటంటే భయపడుతున్నటువంటి లేడి పిల్ల కన్నుల వంటి కన్నులు కలిగినటువంటి దాన. ఇది మనం అరే వరుదుల్ని చూసి అమ్మ ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మ బాగున్నావా అంటే సరే ఈ రోజుల్లో ఏంద్రనీని కళ్ళకి అమ్మలా కనిపిస్తుంది, ఇది మామూలుగా తొక్కుతారు జోక్ అనుకోండి. మరి అతను కూడా అమ్మ అని అనొచ్చు కదా, సోదరుడు కూడా అని అమ్మానో లేకపోతే ఇలా సంబోధించవచ్చు కదా. గీత హరినేక్షణ భయపడుతున్నటువంటి కన్నులు కలిగిన దాన అని ఎందుకన్నాడు అంటే దుర్గయ్య గారు రాస్తున్నారు, అది కాముకతతో కూడినటువంటి సంబోధన కాదు, స్త్రీ సహజమైనటువంటి ఆ స్వాభావికమైనటువంటి సౌందర్యాన్ని ఆవిష్కరించేటువంటి పదం. అలాగే మనం స్వీకరించాలి. ఎవరితే వీవు భీత హరినేక్షణ ఒంటి చరించదు ఓటలేకి వనభూమి భూసురుడనే. ఇక్కడ కూడా వ్యాఖ్యానం చేశారు వారు. భూసురుడన్ నేను భూసురుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి. సాధారణంగా మిగతా వారి వల్ల భయాలు ఉంటాయేమో కానీ బ్రాహ్మణుల వల్ల ఎటువంటి భయాలు ఉండవు. కాబట్టి భూసురుడన్ నేను బ్రాహ్మణుణ్ణి కాబట్టి నువ్వు ఎటువంటి భయం చెందనక్కర్లేదు. అక్కడ ఏవార్థకం భూసురుడన్ నీ ప్రవరాక్షుడన్. నా పేరు కూడా ఎంత చక్కగా పేరు పెట్టారు చూడు, పేరుకు తగినటువంటి వాడిని నేతి బెరకాయాలంటే వాడిని కాదు. ప్రవరాక్షుడన్. పెళ్లి శుభలేఖల్లో నేను మా తరగతి గదుల్లో కూడా చెప్తూ ఉంటాను, వరుడు వధువు అని వేస్తారు. అంటే చాలా కాలం ఇప్పుడు శుభలేఖలు మోటైపోయి ఇంకొంచెం మార్చుకోవచ్చు వేరే సంగతి. కానీ సాధారణంగా 199 మంది ఈ రోజుకి కూడా వరుడు వధువు అని రాస్తారు. అక్కడ అర్థం ఏంటంటే వరుడు అంటే శ్రేష్ఠుడు అని అర్థం. అంటే ఎయిడ్స్ ఇలాంటి రోగాలు లేకుండా చాలా స్వచ్ఛంగా ఉన్నటువంటి వాడే వివాహానికి అర్హుడు. అటువంటి వారు వివాహం చేసుకుంటేనే తద్వారా సమాజం బాగుపడుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెళ్లి చేసుకుని సమాజాన్ని నాశనం చేయకండి సుమా అని క్రాంతదర్శులైనటువంటి పెద్దలు ఋషులు వరుడు అన్న పేరు పెట్టారు. అప్పుడు కాదండి మన సమాజం ఎంతో గొప్ప సమాజం, మన సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి. భగవంతుడి వాడే, ఆ నారాయణ స్వరూపుడైనటువంటి వాడే ఆ వరుడు శ్రేష్ఠుడి మాత్రమే వివాహం చేసుకోవాలి, శ్రేష్ఠురాలు మాత్రమే వివాహం చేసుకోవాలి. అందుకే వరుడు వధువు అనేది చక్కటి పేర్లు మన యొక్క శుభలేఖల్లో పెట్టారు ఆ పదాలు. అందువల్ల నేను ప్రవరాక్షుడను, నేను శ్రేష్ఠుల్లోకెల్లా చాలా శ్రేష్ఠుడినమ్మా, ప్రవరుణ్ణి. కాబట్టి నన్ను చూసి నువ్వు ఇంకేదో జరుగుతుందని నువ్వేమి భయపడనక్కర్లేదు. త్రోవ తప్పి త్రవ్వున నగాగ్రమునకు సనుదించి, ఇది దుర్గయ్య గారి విడిచినటువంటి పద్ధతి. త్రోవ తప్పి క్రొవ్వున. సాధారణంగా మనం ఏం చదువుతామంటే ఆ తుమ్మునర్థం త్రోవ తప్పి అంటాం. ఆయన అంత చక్కగా సజ్జాలంటే ఆయనకి మురిసిపోయేవారు అనమాట. నిజంగా నేను ఆ కాలంలో ఉంటే వారి ముఖం ఎలా ఉంది ఈరోజు నాకు గుర్తుకొస్తుంది ఆ బోధన చేసేటప్పుడు. త్రోవ తప్పి క్రొవ్వున, ఉన్నటువంటి క్రొవ్వు చేత ఒళ్ళు కలిసని ఈరోజు మనం అనుకుంటాం చూడండి. క్రొవ్వున ఊరికే కూర్చోలేక, అరుణాస్పదపురంలో కూర్చోలేక క్రొవ్వున చిన్నది అరక్క ఇదిగో నగాగ్రమునకు సంధించింది అమ్మా. అంటే ఎలా వచ్చానంటే మామూలు మానవుని తల్లి వాడేదో మందు వేసాడు గగన మార్గంలో వచ్చాను అని చెప్పడానికి ఈ నగ అగ్రము అని పెట్టాడు. ప్రతి పదమండి సార్థకమైనటువంటి
అల్లసాని పెద్దన గారిది, దుర్గయ్య గారు వివరించారు. కాబట్టి కల్ప గదవే, తెలుపము అన్నలా కల్ప గదవే. ఇక్కడ ఎందుకంటే అక్కడ ఏ అనేది ఎందుకు వాడతాడంటే దుర్గయ్య గారి వివరణ ఆలస్యం చేయకు, ఆలస్యం చేస్తే అక్కడ సంధ్యావందన కార్యక్రమాలు నేను నివర్తించుకోవాలి. కాబట్టి ఎంత గదవే, తొందరగా తల్లి, తొందరగా నాకు చెప్పు. నుంచి ఆయనకి దృష్టి లేదు. అందుకే చిట్ట చివర ఆశీర్వచనం చేస్తాడు. బ్రాహ్మణ దగ్గర ఉండేటువంటి సొమ్ము అదే కాబట్టి శుభంబు నీకు. రెండవ పద్యం దుర్గయ్య గారికి నచ్చినటువంటి పద్యం. ఇంకలు కన్నులుండ ఎరువెవ్వరి వేడదు భూసురేంద్ర, ఏకాంతమునందునున్న జబరాండ నెపంబిడి పల్కరించులాగించియ కాక, నీ తిరుగవేమును వచ్చిన త్రోవ చొప్పు, నీకింత భయంబులే కడుగు ఎల్లిదమైతిమే మాటలేటి. ఇది వరుధిని ఇచ్చినటువంటి జవాబు. పాపం ఆయన స్వాభావికంగా లేడి పిల్ల లాంటి ఆ కన్నులు కలిగినటువంటి కన్నులు కలదాన బేతహరిణ్యాక్షణ అంటే దానికి రెస్పాన్స్ ఈవిడే ఉంది. ఇంతలు కన్నులు, అబ్బా ఎంత లేసి కన్నులు ఉన్నాయిరా మగడ అన్న అర్థంలో పల్లా దుర్గయ్య గారి వివరణ. ఇంతలు కన్నులుండ కమలముల వలె ఇంత లేసి కన్నులు ఉన్నటువంటి ఓ భూలోక దేవేంద్రుడా. ఇంతలు అంటే నీ కళ్ళు చాలా బాగున్నాయిరా అంటే చెప్తేనే భారతం ఉదాహరణ చేస్తూ పొగిడితే చాలా మంది మునిగిపోతారు. నేను కూడా అప్పుడప్పుడు చమత్కారంగా అంటుంటాను, పొగట్ట అనేటువంటి పదంలో పొగ ఉంది. తలుపులన్నీ మూసివేసి పొగ పెడితే బాబు అంటుంటే మనస్సుకి ఇంకో ఆలోచన రాదు. వాడేం చెప్తే బాబు కొంచెం ఓకే ఓకే చేసేస్తాను, ముందు తలుపుని బయటకు వెళ్ళిపోవాలి. పొగత తట్టుకోలేడు. పొగడ్త కూడా అంతే, ఆ పొగడ్త అంత ముంచుకునేస్తుంది. ఇంకా ఆలోచన రానివ్వదు. ఇంకా ఆలోచన రానిక వాడేం చెప్తే దానికి ఓకే అనేస్తాం. పొగడ్త అటువంటి ప్రమాదకరమైనటువంటిది. ఇక్కడ పొగిడితే లొంగిపోతాడేమో అనుకుంది పాపం వరుధిని. అందుకని మొట్టమొదటి కళ దగ్గరకు వచ్చింది. ఇంతలు కన్నులుండా ఎరువెవ్వరి వేడదు భూసిరేంద్ర. కళ్ళు పెట్టుకొని చూసుకోలేదంటే దారి, ఒకరిని పట్టుకొని దారేటు అంటారేమిటి? అది ఒక అర్థం. ఇంతలేసి కళ్ళున్నాయి, నీకు చాలా బాగున్నావని ఇంకొక అర్థం. అలాగే ఇంతలు కన్నులుండ చెరువెవ్వరి వేడదు భూసురేంద్ర అని చెప్పు. ఇంతియా, ఈ పాటిదేనా? ఇంతేనా? ఇంతియా అంటే స్త్రీలోకి అర్థం. ఈ పాటిదేనా నువ్వు అంటే ఇది కాదయ్యే పద్ధతి. ఏకాంతంలో ఉన్నటువంటి జవరాంటినయ్యా నేను. ఏకాంతం పదం చూడండి అక్కడ. ఏకాంతమునందునున్న జవరాండ్ర రసగర్భర నిర్భరము అంటాడు. అంటే ఆ ఒక్క పదం, ఆ పదంలో కొన్ని పదాలు ఎవరికి వాళ్ళకి అన్వయించుకోవాల్సినటువంటివి, వ్యాఖ్యానం చేసుకోవాల్సినటువంటి. ఏకాంతంలో ఉన్నటువంటి జవరాండ్రని పల్కరించేటువంటి పద్ధతి ఇదేనట. ఇది కాదయ్యా పద్ధతి బాబు. శుభంబు నీకగున్ పద్ధతి, ఇది పలకరించేటువంటి పద్ధతి ఇది కాదు అని వరుధిని చెప్తోంది. అలాగే నీవు ఎరుగవే మును వచ్చిన త్రోవ చొప్పు. దీనికి దుర్గయ్య గారి వివరణ. నీవు ఎరుగవు ఏం మును వచ్చిన త్రోవ చొప్పు. నీ ఎరుగవు ఏమంటే నేను రంభాది అప్సరసల జాతయ్య మద ఆ వరుసలో నిలబడేటువంటి దాన్ని తక్కువ దాన్ని అనుకుంటున్నావు కదా. ఇలా అడిగితే నేను ఏమన్నా చీపు గారం కింద లెక్క పెడుతున్నాను ఏమన్నా. నీ వెలుగవు నేను మును వచ్చిన త్రోవ చొప్పు, అటువంటి గొప్ప వరుసలో వచ్చినట్టు దాన్ని నేను అని చెప్పి మొత్తం ద్వితీయాశ్వాసానికి ఎంత రస నిధానమో ఆ ద్వితీయాశ్వాసానికి సంబంధించినటువంటి మొత్తం ఇతివృత్తం అంతా కూడా ఈ పల్లా దుర్గయ్య గారు ఈ 2 పద్యాల్లో ఉందని చెప్పి వ్యాఖ్యానం చేశారు తన యొక్క ప్రబంధ వాంగ్మయ విమర్శన గ్రంథంలో. ఇటువంటి గొప్పది మన చరిత్ర. ఎందే గంధము కంబలించు రహితే ఏకాగ్రతం నిర్వృత్తం కుంభగత ప్రదీప ఎందే ఇంద్రియమును సుఖంబుగను ఆ ఇంట
ఒకే పరబ్రహ్మమానందో బ్రహ్మయటన్న ఆతునంతర్బుద్ధి నూషించుమా. ఇక్కడికి వెళ్ళిందంటే అమ్మాయి ఆ వరూధిని, వీడేదో ఆనందో బ్రహ్మ అని పూజలు చేసుకుంటే వస్తుంది ఆనందం అంటున్నాడు. వరకు ఇచ్చోడా ఆనందం అంటున్నావు, ఇంతకంటే ఆనందం ఏముంటుందా? స్త్రీ పురుషుల యొక్క సుఖంలో ఎంత గొప్ప ఆనందం ఉంటుందా? జంతము కందలించు రహితే ఏకాగ్రతం నిర్వృత్తం. ఆనందం అంటే అదే కదా, ఆనంద బ్రహ్మ అంటే అదే కదా. ఆ సుఖం మనం పొందుదానరా, ఆ సుఖం మనం పొందుదానరా, నాతో కలిపి ఇక్కడ నువ్వు సుఖాలు అనుభవించు అని ఆనందానికి కొత్త రకమైనటువంటి, ఇక్కడ సమాజంలో ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆనాడు కూడా ఏవైతే శృతి సూత్రాలు ఉన్నాయో, అదేంటి ప్రధానంగా చెప్పదలుచుకుంది, ఏవైతే గొప్పవైనటువంటి సూత్రాలు ఉన్నాయో, వ్యాఖ్యానాలు ఉన్నాయో, వాటికి వ్యత్యస్తంగా వ్యాఖ్యానం చేసేటువంటి, వాటికి విపరీతంగా వ్యాఖ్యానం చేసేటువంటి మన్యులు ఆ కాలంలో కూడా ఉండేవారు అని చెప్పటానికి ఇది మనకి ప్రధానమైనటువంటి సాక్ష్యం. ఇక్కడ మనందరిలోకి చాలా ప్రసిద్ధమైనటువంటి పదం ఒకటి ఉంది. ఏంటంటే అది క్షణక్షణముని జవన అని చెప్తాం. ఇది సాధారణంగా సాహిత్యంతో ఎంతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసింది. ఇది అన్నటువంటి వాడు ఎవడంటే మాయాప్రవరుడు, అసలు ప్రవరుడు కాదు. వీడు ఎప్పటి నుంచో వరూధిని మీద ఇష్టపడ్డాడు, వరూధిని తిరస్కరించింది. ప్రవరుడేమో చక్కగా ప్రార్థన చేశాడు. దివిషద్వర్గముని ముఖం గుణంత, ఇక్కడ మళ్ళీ ఎంత చెప్పిన తరగతుందండి నాకు ఆనందం. అగ్నిని ప్రార్థిస్తాడండి. అగ్నిని చివరికి వరూధిని తిరస్కరించి దూరంగా వెళ్ళిపోయి అగ్నిని ప్రార్థించి తన ఇంటికి చేరుకుంటాడు. అంటే నువ్వు నమ్ముకున్న సంస్కృతి నిన్ను రక్షిస్తుంది అనేటువంటి గొప్ప భరోసాని ఈ సమాజానికి అందచేసింది ఒకనాటి గొప్ప ప్రబంధం. అది మనం మర్చిపోకూడదు. సకల శుద్ధిగా మనసా వాచ కర్మణ నువ్వు నమ్మితే ఆ సంస్కృతి నిన్ను రక్షిస్తుంది. ఆ విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోండి అని మనుచరిత్ర ప్రబంధం ఒక పాత్ర ద్వారా మనకు తెలియజేస్తుంది. దివిషద్వర్గము నీ ముఖంబున తృప్తింగాంచు, నీతుగా సవమూసేయుశ్రుతం. అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. దివిషద్వర్గము నీ ముఖంబున తృప్తింగాంచు, నీతుగా సవమూసేయుశ్రుతం అని చెప్పి సమస్త జగదంతర్యామి నీవా, ఓ అగ్నిదేవ, ఈ ప్రపంచంలో మొత్తం వ్యాపించినటువంటి అంతర్యామివి నువ్వు. ఆహ్వనీయంబును దక్షిణాగ్నిను నీయందు ఉద్భవించు ఉత్సవ సంధాయక, ఓ అగ్నిదేవ నన్ను కావ కదవే. ఎవరికి సంస్కృత పదాలు అత్యద్భుతంగా సమాసాలు వేసుకొచ్చిన పెద్దన నన్ను కావ కదవే. చూడండి, చాలా తేలికైనటువంటి తెలుగు పదాలు వాడాడు. ఎందుకంటే చెంప మీద ఒక్కటిస్తే ఏ మాత మాం రక్ష అని ఎవడాడు, ఏమంటాడంటే వెంటనే అమ్మా అంటాడు. ఎవడన్నా చెంప మీద అమ్మా అంటాడు. నన్ను కావక ప్రశ్నలో ఉన్నాడు. అందుకని ఇక్కడ ఎటువంటి చాలా తేలికైనటువంటి పదం, నన్ను కావ కదవే అని చెప్పి ప్రార్థిస్తూ స్వాహా వధూ వల్లభ అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తే అగ్ని క్షేమంగా ప్రవరుణ్ణి ఇంటికి చేరుస్తుంది. ఆ తర్వాత ఈ మాయాప్రవరుడు అనుకునేటువంటి ఆ పద్యంలోనే ఇందాక నేను చెప్పినటువంటి ఆ వాక్యం ఉంది, క్షణక్షణము జవరాండ్ర చిత్తము. ఒక్కొక్క వేళ ఎంత తీర్పు చేస్తున్నాడంటే ఆ మాయాప్రవరుడు, ఒక్కొక్క వేళ పద్మముఖులు వల్లమి చేయుదురు, ఒకవేళ పెన్మక్కువ నాదరింతురు, క్షణక్షణము జవరాండ చిత్తము పక్కున వేసరందనదు పగు ఉపాయంబులన్, పక్కున వేసరందనదు ఉపాయములన్ చేసి నెమ్మదిగా వాళ్ళ యొక్క మనస్సుని లోబర్చుకోవాలి అని చెప్తూ ఈనాటి కుహనా ప్రేమికులకి ప్రతినిధిగా
ఆ మాయా ప్రవరుడు, ఆ గంధర్వుడు నిలబడతాడు. కాబట్టి ఏ రకంగా అయినా చేసి ఆడవాళ్ళ మనస్సుని దోచుకోవాలి, ఆడవాళ్ళని ఏ రకంగా అయినా సరే వాళ్ళని తన మనస్సుకు నచ్చినట్టుగా చేసుకోవాలి అనేటువంటి వాళ్ళు ఇదిగో ఈ మాయా ప్రవరుల్లాగా ఉంటారు. ఇలా పెద్దన గారు మనుష్య చరిత్రలో అనేక విషయాలండి, ఒక విద్యాశ్వాసమే కాదు మిగతా ఆశ్వాసాలలో కూడా వస్తే సమాజం ఎలా ఉండాలి, మనం శృంగారం గొప్పది అని మన చరిత్రలో చెప్తే ఒక్క భార్యతోటి ఉండేటువంటి శృంగారమే గొప్పది. అనేక మంది భార్యలతోటి చేసేటువంటి శృంగారం అది నీచ శృంగారం, తప్పు తప్పు తప్పు. అటువంటి శృంగారం నడపకండి, అది గృహస్థ జీవితానికి తీరనటువంటి మచ్చ. తగులు నెవ్వడొక్క తరునికి ఒకనికి మెలక వలసు వలసు నచ్చి మేలుగాక. తగులు నెవ్వడొక్క తరునికి ఒకనికి మెలత వలపు వచ్చు నదియు మేలుగాక. ఒక జింక ఒక జింక చెప్పినటువంటి పద్యం, అది కూడా ఈ మనుష్య చరిత్రలో చాలా గొప్పదైనటువంటి పద్యం. సరోచి అనేటువంటి వాడు అనేక మంది స్త్రీలతోటి 3 భార్యలతోటి ఉంచినటువంటి సమయంలో ఒక జింక దగ్గరికి మిగతా జింకలు వచ్చి మీద పడిపోతుంటే ఆ జింక ద్వారా పెద్దన గారి సమాజానికి సందేశం అందించాడండి. ఏ తొల్లగుడ్డు సరోచినే, నేనేమన్నా అట్లాంటి సరోచిని అనుకుంటున్నారా? అనేక మంది ఆడవాళ్ళని ఆమోదించేటువంటి సరోచిని నన్ను అనుకుంటున్నారా? అంటే మను చరిత్ర ఏకపత్ని వ్రతాన్ని సమర్థించింది. ధర్మబద్ధమైనటువంటి శృంగారాన్ని ఈ సమాజంలో ఉండాలని ఆశించింది. అలా ఉండటానికి మనస్సుని మార్చడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి మను చరిత్ర గ్రంథం ఈనాటి సమాజానికి ఆ విధంగా పనికొస్తుంది. ఆ దృష్టికోణంలో మనం మను చరిత్ర చదవాలి. అన్నిటినైనా పరిచయం చేయాలని చెప్పి విహంగ వీక్షణం చేస్తున్నాను. ఇక వసు చరిత్ర, ఇది కూడా నాయకులకు సంబంధించిన కథ అనిపిస్తుంది, కానీ మనోహరమైనటువంటి వర్ణనలు. ఆ వర్ణనలు చదువుతూ ఉంటే, ఆ సందేశాలు చదువుతూ ఉంటే మానవుడిగా మనం పరిపూర్ణతని పొందటానికి అర్హులమవుతాం. సరే, చమత్కార పద్యాలు కొన్ని ఉన్నాయి. ఆయన ఏదో పద్యం రాసి దమ్ము లేక ఇంకోటి దగ్గర తెచ్చుకున్నాడన్న పద్యం మనందరికీ తెలుసు. నానాసూన విధాన వాసనలు ఆనంద సారంగమేళ నన్నుల్లో దటంచు గంధకుడి పల్కాకం కపం బంది ఓషానా సాకృతి భూని సర్వ సుమన సౌరభ్య సంవాసమై పునం తక్షణమాలిక మధుకరీ పుంజంబు నిర్వంకలం. ఇందులో వ్యక్తిత్వ వికాసం ఉంది. పద్యం మనందరికీ తెలుసు. ఏంటంటే పద్యం యొక్క భావం, ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. సాధారణంగా ముక్కుని సంపంగ పువ్వుతోటి పోలుస్తారు. ఇక్కడ దాని మీద ఆధారంగా ఈ కవిగారు రామరాజభూషణుడు అల్లినటువంటి చమత్కారం ఏంటంటే, తుమ్మెద మిగతా పువ్వుల దగ్గరికి వెళుతుంది కానీ సంపంగ పువ్వు దగ్గరికి వెళ్ళదట. ఈ సంపంగ పువ్వు కోపం వచ్చింది సంపంగ పువ్వుకి. అరే, తుమ్మెద అన్ని పువ్వుల దగ్గరికి వెళ్తుంది, నా దగ్గరికి రాదు, చూస్తా, ఇది నా దగ్గరికి ఎలా రాదో చూస్తా అని చెప్పి నానాసూన విధాన వాసనలను ఆనందించు సారంగము ఎలా నన్నొల్లదటంచు, ఎందుకు నా దగ్గరికి రాదు, నేను చూస్తానని చెప్పి గంధ ఫలి ఆ సంపంగా కాకండి మంచి బ్రహ్మాండమైనటువంటి తీవ్రమైనటువంటి వాతావరణంలో తపస్సు చేసి ఇదిగో ఈ గిరికాదేవి యొక్క ముక్కు కింద మారింది. సర్వసుమన సౌరభ్య వాసన. అవునయా, ఈ అమ్మాయి ముక్కు కింద మారిపోతే తుమ్మెదలు వచ్చేస్తాయా? ఎందుకు రావు? తుమ్మెదల్నే ఆ అమ్మాయి కంటి చూపుల కింద చేసి పడేసి వాడి దగ్గర సేవలు పొందుతుందట. ప్రక్షణ మాలిక మధుకరీ పుంజంబు, ముఖ్యమో సంపెంగ పువ్వు అయిపోయింది, ఆ అమ్మాయి చూపులేమో తుమ్మెదల బారైపోయింది. కాబట్టి సంపెంగ ఆ రకంగా తన యొక్క ప్రతిజ్ఞను నెరవేర్చుకుని ఏ తుమ్మెదైతే తన దగ్గరికి రానని చెప్పిందో ఆ తుమ్మెదనే ఇంచుమించుగా తనకి బానిసలాగా ఆ తుమ్మెదల్ని చేసుకుంది. అంటే మనిషి
ఒక ప్రతిజ్ఞ చేస్తే, ఒక అవమానం పడితే ఎట్లా బతకాలి, దాన్ని సరి అయిన పద్ధతిలో ఎలా తీర్చుకోవాలి, దాన్ని ఎలాగా అంటే లోకం చుట్టూ తను తిరగటమే కాకుండా తన చుట్టూ లోకాన్ని చుట్టుకోవాలి. అది ఉత్తముడైనటువంటి మనిషి చేసేటువంటి పని. అదిగో సొంతంగా అటువంటి పని చేసింది. అతి గొప్ప వర్ణన, అటువంటి అంతర్భావితంగా ఉన్నటువంటి గొప్ప సందేశం ఇందులో మనకి చరిత్రలో కనిపిస్తుంది. మరి దంభోరుహలోచనల్ గగన రంగాభోగ తమోభర నేపథ్యము వయ్యన సడలింపను. నెమ్మదిగా ఇక్కడ చూడండి, అంటే ఆనాటి ఆచారాలు ఎలా ఉన్నాయో చరిత్రలో చెప్తున్నాడు. ఆనాడు వీధుల్లో ఈ తోలు బొమ్మలాట మొదలైనటువంటి ఆటలు ఆడేటువంటి సందర్భంలో అమ్మాయిని నాయకుని పరిచయం చేసేటప్పుడు తెరని నెమ్మదిగా ఇప్పుడు మొహం మొత్తం చూపించకుండా నెమ్మదిగా చూపిస్తారు. నెమ్మదిగా ఇక్కడ అంటే మొట్టమొదటి నుంచి ఇలా కనిపిస్తుంది, తర్వాత మొత్తం మొహం కనిపిస్తుంది. దీన్ని ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆచారం రామరాజభూషణుడు వీధుల్లో ఆ వీధి నాటకాల్లో చూసి ఉంటాడు. దానికి ఒక ప్రామాణికత్వాన్ని వస్త్రలో కల్పించాడు. హరి దంభోరుహలోచనలు గగన రంగాభోగ రంగతమోభర నేపథ్యము వయ్యన సడలింపను. రాత్రి అనేటువంటి శైలుషికత, రాత్రి అనేటువంటి నాట్యగత్తికత, వీళ్ళందరూ కూడా దిక్కులు అనేటువంటి కాంతలు నెమ్మదిగా తెరని తొలగిస్తున్నారట. తొలగిస్తుంటే నెమ్మదిగా ఆ రాత్రి అనే అమ్మాయికి నుదురు కనపడుతోందట, నెమ్మదిగా ముక్కు కనపడుతోందట, నెమ్మదిగా మొహం కనపడుతోందట. అంటే చంద్రోదయ వర్ణన అంటే చంద్రుడు మొట్టమొదటి కొంచెం రేఖై సగంపై బింబమై తూర్పున్నాను, నెమ్మది ఇక్కడ కొంచెం చంద్రుడు మొట్టమొదటి ఇలాగంటే చూడండి, ఒక మేఘం కనుక అడ్డు వస్తే చంద్రుడు నెమ్మది కొంచెం కనపడతాడు, మళ్ళీ పూర్ణంగా కనపడతాడు, మళ్ళీ పూర్ణ చంద్రుడిలాగా కనపడతాడు. అంటే చంద్రుడు నెమ్మదిగా మొట్టమొదటి కొంచెం కనపడ్డాడు, ఉదిట్లాగా నెమ్మదిగా పూర్ణబింబంలాగా కనిపించాడు అని. ఇంకోటి నన్ను బాగా చరిత్రలో ఆకట్టుకున్నటువంటి వర్ణన, మీకు కూడా చాలా ఆనందం కలిగించేటువంటి వర్ణన, వాయుదేవుణ్ణి గాలిని ఒక చిన్న పసిపాపలాగా చేశాడు. ఎందుకంటే ఇలాంటి సుకుమార భావాలు మనం చదవాలంటే మనస్సులు మనకి సుకుమారాలు కావాలి. ఇందాక కవుల వారు చెప్పినట్టుగా మనస్సులు సుకుమారాలు కాకపోతే చాలా వాటిని మనం కోల్పోతాం. పాశ్చాత్యులు కూడా చెప్తూ ఉంటారు కదా, పువ్వుల్ని పసిపిల్లల నవ్వుల్ని ప్రేమించలేనటువంటి వాడి పక్కన చాలా జాగ్రత్తగా ఉండాలి. పువ్వుల్ని పసిపిల్లల నవ్వుల్ని, ఎందుకంటే అట్లాంటి వాడిని తప్పనిసరిగా సాధిస్తూనే ఏదో అంటుంటారు కదా, వాడిని తప్పనిసరిగా మనమైనా మన సొంత డబ్బులతో హాస్పిటల్లో చేర్పించాలి. ఆ పువ్వుని చూస్తే ఏముంది అని చెప్పి ఆ పువ్వుని ఇలా రేఖలు ఇలా విప్పి ఇలా అంటుంటారు చూడండి. నిజంగా వాడి అలాగే పసిపిల్లలు ముద్దుగా నవ్వుతూ ఉంటే మనలో చాలా మంది, మీరు కూడా గమనించి ఉంటారు, మనలో చాలా మంది ఆ నవ్వుల్ని ఆస్వాదించరండి. దగ్గరికి వెళ్ళి ఈ వేళ్లతోటి ఒక్కసారి అలాగా ఇట్లా తిప్పుతారు, వాడి బొగ్గల్ని ఇట్లా తిప్పుతారు. ఆ పాప వేస్తే వీడు ఆనందపడతాడు. ఏం సైడిజం అండి ఇది? అమ్మాయి నవ్వుతూ ఉంటుంది అంటే మానవుడిలో సహజంగానే హింసా ప్రవృత్తి దాగి ఉంటుంది. దాన్ని పసిపిల్ల కదా ఏం ఎదిరించలేదు కదా, అందుకని దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి ఇలాగ బుగ్గల మీద ఇస్తాడు. కానీ అమ్మాయి కుయింగ్ అంటుంటే ఏం తెలియని వాళ్ళగా బాగుంది ఇలా మళ్ళీ ఎత్తుకుంటాడు. అలా అంటుంది దానికంటే మానవుడిలో ఉండే శాడిజానికి. అందువల్ల పసిపిల్లల నవ్వుల్ని ప్రేమించగలగాలి, పువ్వుల్ని ప్రేమించగలగాలి. ఇక్కడ వాయుదేవుణ్ణి ఒక కింద చేశాడు రామరాజభూషణుడు. అల్లరుజోడు సైదోడుగా మాధవ శ్రీ తపఫలమయ్యాడు. వాటిటండి ఆ మరుకుమారుడు ఆ వాయుదేవుడు కూడా అల్లరుజోడు కూర్మి సైదోడుగా మన్మథుడి యొక్క స్నేహితుడు, అలాగే వసంతుడి యొక్క స్నేహితుడు.
ఆ మరుత్కుమారుణ్ణి ఆ గాలిని ఏం చేసిందట అంటే ప్రియమప్పన్ ఏని నీరార్చి ఏని నీటితోటి వాటికి స్నానం చేయించిందట. ఏని నీరార్చి లే తెలి పూజంపపు పొదలం పొదిగి లే తెలి పూజంపపు పొదలం పొదిగి ఆ ధాత్రీ జాతము లసల్లవ డోల నుంచి జోలపాడే ధాత్రీ జాతముల్ జోలపాడే లసల్లవ డోల నుంచి కలకంఠీనాద గీతంబులం కలకంఠీనాద గీతంబులం. వాయుదేవుణ్ణి ఆకు అనేటువంటి ఉయ్యాలలో పడుకోబెట్టి చెట్టు అనేటువంటి అమ్మ ఊపుతోంది. అసలు ఏం భావన అండి అసలు అది? వాయుదేవుణ్ణి అంటే ఆకులు గలగల అలా కదులుతూ ఉంటే ఆ మహాకవికి ఎటువంటి భావన తోచింది అంటే ఆకు అనేటువంటి డోల ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆ మరుత్కుమారుణ్ణి ఆ ధాత్రీ జాతములు జోలపాడుతున్నాయట. కలకంఠీనాద గీతంబులం అని అత్యద్భుతంగా రామరాజభూషణుడు ఆవిష్కరిస్తాడు. సరే, మనందరికీ ప్రసిద్ధమైన పద్యమైన దాన్ని ఉదాహరించుకోకపోతే మనస్సుకు తృప్తి కలదు కాబట్టి ఒకసారి దాన్ని ఉదాహరించి ముందుకు సాగుతాను. వలనా జనాపాంగ వలనా వసనంగ వలనా భీకాభంగ దోప్రసంగం. ఒక వసంత ఋతువు, ఒక వసంత ఋతువు ఎలా ఉంటుంది అర్థం కాదండి. అసలు అర్థం కంటే ఉంది ఆ పద్యం వీణల మీద వాయించేవారట. ఒక పద్యాన్ని కోల్పోతున్నాను, గుండెలు పిండేస్తున్నంత బాధ కలుగుతుందండి. ఆ పద్యానికి వారసులుగా మనం నిలబడ్డాం. ఈరోజు ఆ పద్య సంపదని మనం రక్షించుకోలేకపోతున్నాం. ఆ పద్య ప్రాముఖ్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. వలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభికాభంగ దోప్రసంగం అలసా నిలవిలోల దళసాల అలసా నిలవిలోల దళసాదర విశాల పలసుకాల విశాలం కలిని గరుదనీక కమలిని ధునీక కమలిని కమలిని కృతధునీక కమలిని కోక కులవధూకం అతికాంత అతికాంతరణత అతికాంత అతికాంత సల్లకాంత లతికాంతరనితాంత రతికాంతరణతాంత సుతనుకాంతం. పదాలు ఊపేస్తారండి ఆ పద్యాలు. ఏమి ఇంతకని చెప్పదలుచుకుంది అంటే కాముకులు చక్కగా ప్రేమికులు కూడా చక్కగా ఈనాటి కార్తీక వన సమారాధనలో లేకపోతే ఇంకో సమారాధనలో ఏదో అనుకోండి చక్కగా విహారం చేస్తున్నారు. ఆ విహారం చేస్తున్నారు అని చెప్పడానికి అతికాంతల అని చెప్పి బ్యూటిఫుల్ గా చక్కగా ఆ సున్నా ముందు వచ్చేటువంటి అక్షరాలతోటి ప్రకృత కామోద కురవక అని చెప్పి వరుసగా చెప్తూ కలిత కలకంఠ కులకంఠ ఆకలి దాసురము వలసు మధుమాస వాసరము అని చెప్పి చెప్తాదండి. ఇదిగో ఇటువంటి పద్యాల కోసం వసుచరిత్రని మనం తప్పనిసరిగా చదవాలి. దానికి నమస్కారం చేసి పారిజాతాపహరణ ఇది నంది తిమ్మన గారిదని మన అందరికీ తెలుసు. ఇది ఆ ఒక్క పద్యం చెప్పుకొని మీకు తెలియనటువంటి ఇంకొక గొప్ప పద్యాన్ని అందులో ఆవిష్కరిస్తాము. పారిజాతాపహరణంలో ఏంటంటే మొట్టమొదటి మనందరికీ తెలిసినటువంటి పద్యం జలజాతాసన వాసవాది స్వరపూజ భాజనం బైతనర్చు లతాంకాయుధు కన్నతంగి స్థిరమత్తో వామపాదమునం తొలగంతో జలతాంగి అట్లయగు నాథులు నేరము చేయ పేరలు కంజించిన కాంపోలు ఉచిత వ్యాపారము. ఏమయ్య ఆ పద్యం ఈనాటి సమాజానికి ఏం పనికొస్తుందని నేను చెప్తున్నావు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళని తంటే అది గొప్ప పనులు అవుతాయా, వాళ్ళ మీద అన్నాల అంటే అక్కడ అల్లా దుర్గయ్య గారు తన విమర్శన గ్రంథంలో పేర్కొన్నది ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. అక్కడ నంది తిమ్మన ఏ పదం వాడాడు అంటే లతాంతాయుధు. లతాంతాయుధు కన్న తండ్రి శిరము, మన్మధుడి యొక్క కన్న తండ్రి శిరాన్ని రామపాదంతో చూసింది. అంటే పూలని
ఆయుధముగా కలిగినటువంటి మన్మథుడి యొక్క తండ్రి. కాబట్టి అది పూల బేరమయ్యా, అది సుకుమార వ్యవహారం, దాన్ని రచ్చకేడవకండి. అది సుకుమారమైనటువంటి వ్యవహారంలో భార్యాభర్తల మధ్య సవాలక్ష ఉంటాయి. కాబట్టి దాని గురించి పెద్దగా మనం పట్టించుకోని అవసరం లేదు అని కవి అక్కడ చెప్పటానికి లతాంతాయుధు అనేటువంటి పదం వాడాడు. దీని వెనకాల సామాజిక నేపథ్యం కూడా ఉందని చెప్తారు. తిమ్మన కృష్ణదేవరాయలు గారి యొక్క భార్యకి కృష్ణదేవరాయలకి మధ్య ఏర్పడినటువంటి అగాధాన్ని, భార్యాభర్తల్ని కలపటానికి ఇదే పారిజాతాపహరణం రాశాడు. అదిగో కృష్ణుడు అంతటి వాడు తన్నులు తిన్నా మళ్ళీ ఆవిడతోటి కలిసిపోయి ఉన్నాడా, దీంట్లో పట్టించుకోనక్కర్లేదని చెప్పి రాయల వారికి చెప్పడానికి ఈ కావ్యం రాశాడంటే అది వేరే నేపథ్యం అనుకోండి. ఇక్కడ పారిజాతాపహరణంలో గొప్ప పద్యం నా యొక్క అన్వేషణలో, ఓర్పొక ఇంత లేని ఇక చోత్తలలోచన, ఓర్పొక ఇంత లేని. ఆ సమయంలో ఆవిడ ఏడుస్తుంది. ఆ ఏడుస్తూ ఉంటే అంది తిమ్మన పద్యం రాస్తున్నాడు. ఓర్పొక ఇంత లేని వికచోత్తలలోచన చిత్రవీధి చల్లార్పగా. ఆ మనస్సు మండిపోతుంది ఆవిడికి. ఆ మనస్సు మండిపోతుంటే ఆ మనస్సు ఉన్నటువంటి అగ్నిని చల్లార్పగా నీల నీరద శుభాంగుడు వే చనుకంచనంచు. ఆ మనస్సు లోపల ఉన్నటువంటి ఆ బాధని చల్లార్చటానికి నల్లటి మేఘం, వర్షం కురిసేటువంటి ఆ నల్లటి మేఘం లాంటి అవయవాలు కలిగినటువంటి ఆ పరమాత్మ వస్తున్నాడు అని చెప్పటానిక అన్నట్లుగా ఒక్కసారి ఆ అమ్మాయి యొక్క, ఆ సత్యభామ యొక్క నిట్టూర్పు బలంగా నిగిడే బాగా గట్టిగా వచ్చిందట. ఉన్నమితావరణాంశు కాంతి అంటే ఆ లోపల ఉండేటువంటి అగ్ని నిట్టూర్పు రూపంలో బయటికి వచ్చేసింది అని చాలా గొప్ప ఆవిష్కరణ చెప్తాడు. అట్లాగే సత్యభామ తన దగ్గరికి వచ్చినటువంటి చెలికత్తెతోటి ఒక మాట అంటుందండి. అమ్మా, నీకు ఇవ్వకుండా పారిజాతం ఆ రుక్మిణీదేవికి ఇచ్చాడమ్మా అని చెప్తే ఇక్కడ విధులిస్తూ ఎంత అభిప్రాయ విశేషణాలు వాడుతుందంటే, లోకమున గల మేలుకీళ్లకు లోనై విహరించు వారి లోకము తానెరుగదో, లోకము ఎరుగదో, ఆ నరకాసుర దమనుడు తానెరుగడో, భోజకన్య తానెరుగదో. చూడండి ఎటువంటి పదం వాడాడంటే ఆయన. ఆ పదాల యొక్క అందం కోసం, లోతుల కోసం మనం ఆ ప్రబంధాలు చదవాలి. జరిగింది అంటే తెలుసుకోక్కర్లేదు. అసలు ఎవరికి ఎప్పుడు ఎలా చేయాలో, ఎటువంటి సత్కారం చేయాలో తెలుసుకోక్కర్లేదా? లోకానికి తెలిసిన వీళ్ళకి తెలియకుండా పోతుంది ఏంటి? లోకానికి తెలియకుండా ఉంటుందా? ఆ నరకాసుర దమనుడు తానెరుగడా, ఆ కృష్ణుడు తానెరుగడా అంటలేదండి. ఆ నరకాసుర దమనుడు, నరకాసురుణ్ణి శిక్షించినటువంటి వాడు ఆ కృష్ణుడి కన్నా ఆ మాత్రం తెలియక్కర్లేదా బుద్ధి? ఆ పారిజాతం నాకు ఇవ్వాలనేటువంటి బుద్ధి ఏంటండి? ఇక్కడ ఆ పదం ఎందుకు వాడాడు? ఆ నరకాసుర దమనుడు అంటే ఆ నరకాసురుణ్ణి శిక్షించేటువంటి సందర్భంలో ఆ కృష్ణుడు నా సహాయం తీసుకున్నాడు. ఆ భోజకన్య సహాయం తీసుకోలేదే, ఆ రుక్మిణి యొక్క సహాయం తీసుకోలేదే. ఆయనకి ఆ సమయంలో సహాయం చేసింది నేను. కాబట్టి అగ్రపీఠం, అగ్రస్థానం నాకు ఇవ్వాల్సింది పోయి ఆ పారిజాతాన్ని తీసుకెళ్లి రుక్మిణికి ఇస్తాడా అని చెప్పడానికి ఆ నరకాసుర బ్రహ్మణుడు ఆ నిరుగడో, భోజకన్య ఆ నిరుగడో అని చెప్పి చాలా గొప్పగా ఆయన ఆవిష్కరించారు. ఇక ఈనాటికి కూడా అది కొబ్బరికాయ అయినప్పటికీ అని అంటుంటారు, కానీ అంత గొప్ప కావ్యం, అంత గొప్ప ప్రబంధం ఈనాటికి కూడా చరిత్రలో మళ్ళీ నభూతో నా భవిష్యత్తు. అదేమిటో ఇక్కడ ఉన్న రసజ్ఞులు మీ అందరికీ తెలుసు. ఆ ప్రబంధపు ముచ్చట కూడా మనం చెప్పుకోవాలి. ఆముక్త మాల్యం అది ఆ పద్యాలు చెప్పాను. ఇప్పుడు ఒక మేడ మీద ఒక అందమైనటువంటి శిల్పం చూడకపోతే నీ జన్మ వేస్ట్ రా అని ఎవడన్నా ఉన్నాడు అనుకోండి. నీ జన్మ వేస్ట్, అంత అత్యద్భుతంగా ఉందిరా చిత్రం, నువ్వు చూడాలి అన్నాడు. లిఫ్ట్ లేదు, నడవాలి. అంటే తప్పనిసరిగా నువ్వు నడిస్తేనే అంత గొప్ప చిత్రాన్ని నువ్వు చూడగలవు.
సోపానం నెమ్మదిగా కష్టపడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే అక్కడ అత్యద్భుతమైనటువంటి చిత్రాన్ని నువ్వు చూడగలవు. నాకు అక్కర్లేదు అనుకుంటే మీకు నమో నమః, నేనేం చేయలేను. ఆ చిత్రాన్ని నువ్వు చూడాలి అంటే నెమ్మదిగా నువ్వు మెట్టు ఎక్కేటువంటి అర్హతని నువ్వు సంపాదించుకోవాలి. నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కు పైకి వెళ్తే అత్యద్భుతమైన చిత్రం కనపడుతుంది. ఆ చిత్రమే ఆముక్తమాల్యత. కనకయోభివీక్ష తలాన్యోన్య పిండికృతాంగ భీతాండజములు